దైవ ఉద్దేశమై ఉంది. అండ్ ఇక మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. వాక్యము ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి సందేశము అది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 17వ వచనం వరకు. యాకోబు 4వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. జేమ్స్ చాప్టర్ 4 వర్సెస్ 13 through 17. దాన్ని నేను చదువుతుండగా మీరు కూడా మీ బైబిల్స్ని తెరిచి నిలిచి చూడమని అండ్ ఫాలో అవ్వమని కోరుతున్నాను. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. సో ప్రార్థన తర్వాత మీరు కూర్చోవచ్చు అండ్ ప్రసంగంలోనికి మనము వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి సందేశాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. సర్వోన్నతుడు అయినటువంటి మా దేవ, మా ప్రభువా, జీవాధిపతి, రక్షకుడా, మాకు సమస్త విషయములలో వివేచన దయచేసి మమ్మను నీ మార్గములో నడిపించు మా మంచి కాపరి, నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ ఆరాధనలో ఇంతవరకు మేము నిన్ను స్తుతించి ఆరాధించి ప్రార్థించి నిన్ను సేవించుటకు మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి, గొప్ప భాగ్యమును బట్టి నీ కృతజ్ఞతలు. ఇప్పుడు చదవబడినటువంటి నీ వాక్య భాగము నుండి మీ పరిశుద్ధాత్మ మాకు వాక్యమును బోధిస్తుండగా మేమందరము శ్రద్ధతో, ఆసక్తితో, భయముతో, భక్తితో వినుటకు, మేము మీ వాక్యపు ఉదకములో కడుగబడి శుద్ధి చేయబడుటకు, మేము మీ వాక్యము చేత పోషించబడుటకు, మీ వాక్యము చేత దిద్దుబాటు పొందుటకు, మీ వాక్యము చేత మేము బలపరచబడుటకు, ప్రోత్సహించబడుటకు, భవిష్యత్ కార్యాచరణ విషయమై సిద్ధపరచబడుటకు సహాయము చేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కేవలం మా మధ్య హెచ్చింపబడిన మా ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగునట్లు ఈ వాక్య పరిచర్యను దీవించమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో ఇక కూర్చుని ప్రశాంతంగా దేవుడి వాక్యాన్ని వినండి. అండ్ ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే నో గ్యారంటీ వితౌట్ గాడ్. నో గ్యారంటీ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా మానవుడికి గ్యారంటీ అనేది లేదు. ఏ విషయంలో కూడా మనిషికి గ్యారంటీ అనేది లేదు. జీవితానికి గ్యారంటీ లేదు. ఆ జీవన సంబంధమైనటువంటి ఏ విషయానికి కూడా గ్యారంటీ లేదు. ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రిక నూతన నిబంధనలో ఒకానొక శ్రేష్టమైనటువంటి పత్రిక. యాకోబు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు యొక్క వాక్య పరిచర్య ద్వారా తదనంతరం ప్రభావితం చేయబడి అదే ప్రకారము డైరెక్ట్గా పాయింట్కి వచ్చి సూటిగా సత్యాన్ని స్పష్టంగా తెలియచేసేటువంటి అతి కొద్దిమంది దైవ సేవకుల్లో యాకోబు ఒకడు. అండ్ ఆయన దైవికమైనటువంటి విషయాలను ఈ యొక్క పత్రికలో అద్భుతంగా రాశాడు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా మరి ఈ యొక్క పరిస్థితికి ఏ సందేశం ఇవ్వాలి? ఈ 6 వారాలు అదే ప్రకారం ప్రభు యొక్క నడిపింపును బట్టి మన సందర్భానుసారంగా ఏ సందేశం అయితే కావాలని దేవుడు నిశ్చయిస్తున్నాడో దాన్ని ఇవ్వడానికి నేను ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన నిన్న నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ సందేశాన్ని నా దృష్టికి తీసుకుని వచ్చాడు. దాంట్లో ఉన్నటువంటి మూల విషయాలను, అంటే కీ పాయింట్స్ని నేను మీ దృష్టికి తీసుకురావడానికి మీ ఎదుట నిలబడ్డాను. మరొకసారి చదువుతున్నాను. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చాలా బలమైనటువంటి వాస్తవిక విషయాన్ని కనులకు కట్టేటట్టు చూపించేటువంటి సత్యాన్ని యాకోబు రాశాడు. ప్లానింగ్ అనేది అంటే మనిషి తన జీవితంలో ప్రణాళికను కలిగి ఉండుట, ఒక పథకాన్ని వేసుకొని దాని ప్రకారం తన జీవితంలో ముందుకు పోవుట అనేది ప్రపంచంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే. భవిష్యత్ కార్యాచరణ, ఫ్యూచర్ ప్లానింగ్ అనేది మనిషికి అవసరం. కానీ అది ఎప్పుడు తప్పుదారి పడుతుంది లేక ఎప్పుడు అది ఒక
నేరముగా పరిగణించబడుతుందంటే, ఎప్పుడైతే దేవుడిని సంప్రదించకుండా, దేవుడి యొక్క ఆలోచనను తెలుసుకోకుండా, దేవుని చిత్తము క్రింద దానిని చేయకుండా ఒక మనిషి ముందుకు పరుగులు తీస్తాడో అప్పుడు అది తప్పుగా ఉంటుంది అన్నది యాకోబు యొక్క సందేశం. లేకపోతే యాకోబు ఆ యొక్క క్రైస్తవ విశ్వాసులకు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి నేర్పుతున్నటువంటి ఆత్మీయ పాఠం. మనుషులు అంటే మనము చాలా రకాలుగా ప్లాన్స్ వేస్తాం, కానీ మన ప్లాన్స్ చాలా సులువుగా, చాలా పెద్ద స్థాయిలో దెబ్బతినిపోవచ్చు, కుదేలైపోవచ్చు. అలాంటి పరిస్థితిలో ప్రస్తుతము ప్రపంచం ఉంది. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, జీవితానికే గ్యారంటీ లేనప్పుడు ఇక జీవన సంబంధమైనటువంటి ప్లాన్స్కి, ప్రణాళికలకు ఏం గ్యారంటీ ఉంది? ఎవరు గ్యారంటీని ఇస్తారు? 2-3 నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద పీడ ఏంటో మీకు తెలుసు. కరోనా వైరస్, COVID-19 అనేటువంటి ఒక అన్నోన్, అన్సీన్ వైరస్. అది ప్రపంచ దేశాలన్నింటిలోనికి వెళ్ళింది, అన్ని రకాల మానవుల్లోనికి వెళ్తోంది. అండ్ చాలామందిని రోగగ్రస్తుల్ని చేసింది, చంపేసింది. ప్రభుత్వాలను అది చాలా రకాలుగా నియంత్రించింది. అండ్ ప్రపంచం అంతా కూడా, హ్యుమానిటీ అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే లాక్డౌన్లోనికి తీసుకుని వచ్చేసింది, మనుషులందరినీ లోపల మూత వేసింది. అండ్ ఈ టైంలో బిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే కోటాను కోట్ల మంది యొక్క ప్రణాళికలు నాశనం అయిపోయాయి. వారి యొక్క ప్లాన్స్ అన్నీ కూడా క్యాన్సల్ అయిపోయాయి, లేక అవన్నీ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయాయి. కోట్ల మంది యొక్క ప్రయాణాలు ఈ టైంలో క్యాన్సల్ అయిపోయాయి. ఏ ఎయిర్పోర్ట్లో మీరు చూసినా కూడా ఫ్లైట్ తర్వాత క్యాన్సల్డ్. సో ఎయిర్పోర్ట్స్ షట్ డౌన్, రైల్వే స్టేషన్స్ షట్ డౌన్, బస్ స్టేషన్స్ షట్ డౌన్, షిప్ యార్డ్స్ షట్ డౌన్. అండ్ ప్రతి చోట కూడా ప్రయాణం, బిలియన్స్ ఆఫ్ పీపుల్ యొక్క ప్రయాణము షట్ డౌన్ అయిపోయింది, క్యాన్సల్ అయిపోయింది. వారి యొక్క ప్రయాణాలు రకరకాలుగా వారు ప్లాన్లు వేసుకున్నారు, అవి క్యాన్సల్ అయిపోయాయి. దాంతోపాటు దేశాల మధ్యలో, సంస్థల మధ్యలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ యొక్క వ్యాపారపు లావాదేవీలు క్యాన్సల్ అయిపోయాయి. పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల యొక్క కార్యక్రమాలు, పెట్టుబడులు క్యాన్సల్ అయిపోయాయి. దాంతోపాటు మనం ఇక చూస్తే ఎంతోమంది విద్యార్థులు, ప్రపంచవ్యాప్తంగా నేను చెప్తున్నాను, ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులు రాసేటువంటి స్పెషల్ పరీక్షలు క్యాన్సల్ అయిపోయాయి. ఆ తర్వాత గొప్ప అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్టార్స్ యొక్క కాన్సర్ట్లు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టమును తీసుకుని వచ్చేటువంటి రీతిలో క్యాన్సల్ అయిపోయాయి. లక్షల కోట్ల మంది దాంట్లో అభిమానుల యొక్క హృదయాలు పగిలిపోయాయి అని కూడా చెప్పచ్చు. అండ్ కొన్ని లక్షల వివాహాలు క్యాన్సల్ అయిపోయాయి. అండ్ ఈ టైంలో జపాన్లో జరగాల్సినటువంటి ఒలింపిక్స్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్రీడ, అది ఈ సంవత్సరానికి క్యాన్సల్ అయిపోయింది. అండ్ ఇదే మాసంలో, ఇదే సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి 4 పెద్ద మతాలు ఆర్ ఎక్కువ మంది అనుసరించే మతాలుగా మనం తీసుకుంటే, ఫస్ట్ క్రిస్టియానిటీ, సెకండ్ ఇస్లాం, థర్డ్ హిందూయిజం, ఆ తర్వాత క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి దాని గురించి చెప్తున్నాను, జుడయిజం. ఈ 4 యొక్క సంవత్సరంలో వచ్చేటువంటి అతి పెద్ద ఆరాధన ఉత్సవము, లేక ఫెస్టివల్ అనండి, లేక వర్షిప్ సర్వీస్ అనండి, అవి ఫస్ట్ టైం క్యాన్సల్ అయిపోయాయి. 100 ఏళ్లలో మనము ఈ రీసెంట్ హిస్టరీని తీసుకుంటే ఎప్పుడు జరగనట్టు అవి క్యాన్సల్ అయిపోయాయి. సో ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఏం చేస్తోంది? సింపుల్గా అలా నిస్సహాయంగా నిలబడి చూస్తుంది, ఏమీ చేయలేని పరిస్థితి. కట్టడి చేయబడింది కనుక, లాక్డౌన్లో ఉంది కనుక ఏమీ చేయలేకపోతుంది. ఈ ప్లాన్స్ కోసం ఎంతో ప్రిపరేషన్, ఎంతో పర్స్పిరేషన్, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, కానీ అదంతా కూడా డౌన్ ద డ్రైన్, అంటే మురికి కాలువలోనికి ఈ యొక్క కరోనా వైరస్ తీసుకెళ్ళిపోయింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దెర్ ఇస్ నో గ్యారంటీ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా మనకు, మానవాళికి గ్యారంటీ అనేది ఏమీ లేదు. యాకోబు రాసినటువంటి ఆ యొక్క వచన భాగంలో 6 విషయాలు నేను మీ ముందు పెడతాను, జాగ్రత్తగా మీరు వినాల్సిందిగా మనవి. 13వ వచనాన్ని మీరు చూస్తే మొదటి పాయింట్ ఏంటంటే లైఫ్స్ డెలిబరేషన్. అంటే జీవితంలో మనం చేసే ఆలోచన, జీవితంలో మనకున్న
ఆశయము లేక మన ఆశ అని మనం చెప్పొచ్చు. ప్రతి మనిషికి ఉండేటువంటి విషయం. కాకపోతే ప్రత్యేకంగా క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాస సమాజానికి రాశాడు కనుక వారి గురించి మాట్లాడుతున్నాడు. వారిలో ఉన్నటువంటి ఆలోచన ఏ రకంగా ఉంది, వారి యొక్క వైఖరి ఏ రకంగా ఉంది, వారి ధోరణి, వారి యాటిట్యూడ్ ఏ రకంగా ఉంది, అండ్ అది ఎందుకు వాక్యానుసారం కాదు, ఎందుకు దేవుని దృష్టిలో అది సరైనది కాదో వారికి తెలియజేస్తున్నాడు. వారి ద్వారా మనకు కూడా తెలియజేస్తున్నాడు. 13వ వచనంలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారులారా. ముందే చెప్పాను కదా, ముక్కుసూటి మనిషి డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. వేరే చోట సహోదరులారా సహోదరులారా అన్నాడు, కానీ ఇక్కడ చెప్పుకుని వారులారా అంటున్నాడు. అంటే ఆ వారు చేసేటువంటి తప్పిదాన్ని వారికి కొంత కఠినంగా చూపించేటువంటి ప్రయత్నంలో యాకోబు ఆ రకంగా వారిని సంబోధించాడు. సో ఈ ప్రజలు చక్కగా ప్రణాళికలు వేస్తారు, అండ్ వీరి ప్రణాళికలు చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. అంటే వీరి ప్లాన్స్ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, వీరు కొంతమంది ఉంటారు చూడండి, ఎలా పడితే అలా బ్రతికేటువంటి వారు, ప్లాన్లెస్ అండ్ అన్ప్రిపేర్డ్ పీపుల్గా అట్లా ఉండరు. వీరు చక్కగా ప్లాన్స్ వేస్తారు. నేటికి కావాల్సిన ప్లాన్స్ వేస్తారు, రేపటికి కావాల్సిన ప్లాన్స్ వేస్తారు. అంత మాత్రమే కాదండి, రాబోయేటువంటి సంవత్సరం అంతటికి కూడా ప్లాన్ వేస్తారు. వీళ్ళకి ముందు చూపు చాలా ఎక్కువ. కాకపోతే ముందు చూపు ఉండాల్సినటువంటి విషయంలో లేక ఉండకూడనటువంటి విషయంలో ఉంది. అదే వీరి యొక్క పొరపాటు. సో వీరు ప్రయాణానికి సంబంధించి ప్లాన్ వేశారు, పట్టణానికి సంబంధించి ప్లాన్ వేశారు, చేయాల్సినటువంటి వ్యాపారానికి సంబంధించి ప్లాన్ వేశారు, అండ్ ఆ వ్యాపారంలో రావాల్సినటువంటి లాభాన్ని కూడా వీరు అంచనాలు వేసుకొని చక్కగా ప్లాన్ వేసుకున్నారు. వీరు ఈ రకంగా చేయడం తప్పు కాదు. ఎందుకంటే మనిషి తప్పకుండా ప్లాన్ వేసుకోవాలి, ప్లాన్ ప్రకారమే పని చేయాలి, ప్రాఫిట్ని సంపాదించాలి. కాకపోతే వీరు చేసినటువంటి ఈ యొక్క విషయంలో పొరపాటు ఎక్కడుందంటే, వీరే ఈ ప్లాన్ అంతా వేసుకున్నారు, వీరే దాని యొక్క అధికారులుగా లేకపోతే దాని మీద సంపూర్ణమైనటువంటి హక్కు గలవారిగా ప్రవర్తిస్తూ వచ్చారు. దీంట్లో ఎక్కడ కూడా మనకు దేవుడు లేకపోతే దేవుని యొక్క విషయము, ఆయన చిత్తము కనబడదు. సో దేవుడు లేకుండా యాకోబు కాలంలో కొంతమంది వ్యాపారస్తులు వారి స్వంత ఆలోచన చొప్పున వారికి ఉన్న ఆశ ప్రకారము ముందుకెళ్ళిపోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. సో పట్టణం ఏదో, అండ్ ఎంతకాలం ఉండాలో, ఎంత వ్యాపారం చేయాలో, ఎంత లాభం సంపాదించాలో, ఇవన్నీ కూడా వారు చెప్తున్నప్పుడు వారు ఏమనుకుంటున్నారు, మాకు నేటి మీద, రేపటి మీద, రాబోయే సంవత్సరం అంతటి మీద, మేము చేయబోయే వ్యాపారం మీద, ఫలానా పట్టణం మీద అండ్ రాబోయే వ్యాపారం మీద మాకు అధికారం ఉంది, మేము దానిని మేము అనుకున్నట్టు చేయగలము, సాధించగలము అన్నది వారిలో ఉన్నటువంటి ఒక లోపభూయిష్టమైనటువంటి ఆలోచన. అంటే వారిలో ఉన్నటువంటి ఒక ఫ్లాడ్ థాట్ లేక ఫ్లాడ్ థింకింగ్ అని చెప్పొచ్చు. ఇది వీరి పరిస్థితి. ఇప్పుడు మీరు సామెత 16:9 ఒకసారి చూడండి, ప్రావర్బ్స్ 16:9. అక్కడ దేవుడి వాక్యము చాలా చక్కగా మనకి ఒక చురక పెడుతోందన్నమాట. అంటే మనకి కొంత మెలుకో వచ్చేటట్టు ఒక చురక పెడుతోంది. ఒకడు తాను చేయబోవునది తన హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. అంటే ఒక మనిషి తాను ఏం చేయాలనుకుంటున్నాడో దాని గురించి ఆలోచించుకుంటాడు, హృదయంలో ప్లాన్ వేసుకుంటాడు హార్ట్లో. కానీ దాన్ని చెయ్యాలా వద్దా, దాన్ని నిజంగా అమలులోనికి అంటే ఉనికిలోనికి తీసుకుని రావాలా, ఆ ప్లాన్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వడానికి దేవుడు కృపను ఇవ్వాలా లేదా అన్నది దేవుడు నిర్ధారిస్తాడు, దేవుడు నిర్ణయిస్తాడు. ఇంగ్లీష్లో మెసేజ్ బైబిల్ ఈ రకంగా ఈ వచనాన్ని పారాఫ్రేజ్ చేసింది. We plan the way we want to live, but only God makes us able to live it. మనం కావలసినట్టు మనము జీవించడానికి పథకం వేసుకుంటాం, ప్లాన్ చేస్తాం, కానీ దేవుడు ఒక్కడే ఆ రకంగా అది సంభవించినట్లు చేయగలడు. ఆయనకు మాత్రమే ఆ యొక్క సామర్థ్యము, అధికారం ఉంది. సో వీరు ఏం ఆలోచిస్తున్నారు? ఇంతకుముందు మీరు తర్వాత యాకోబు 4వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుకుంటూ రండి. అక్కడ దురాశ పరులను ఆయన తిట్టాడు, లోకస్తులను అంటే లోకముతో స్నేహము చేసి లోక సంబంధులుగా బ్రతికేటువంటి వారిని ఆయన గద్దించాడు. అది దేవుడికి వ్యతిరేకంగా పాపం అని చెప్పాడు. అయినప్పటికీ కూడా వీరి యొక్క ఆలోచన ఎట్లా ఉంది చూడండి. ఎంతసేపు ఈ లోకములో మేము తిష్ట వేసి ఉంటాము, ఈ లోకములో మాకు కావాల్సింది చేసుకుంటాము, లాభము సంపాదించుకుంటాము అని భౌతిక పరంగానే వారు ఆలోచించారు. దేవుడిని, దేవుడి విషయాలను
లెక్కలోనికి తీసుకోలేదు, పరిగణలోనికి తీసుకోలేదు. ఆత్మీయమైనటువంటి వాస్తవికతకు అంటే స్పిరిచువల్ రియాలిటీకి వారు అందులైపోయారు. సో ఇలాంటి వారిని ఏమంటారంటే స్వకీయ దురాశలకు అనుకూలంగా నడిచేటువంటి వారు, పూర్తిగా స్వార్థపరులు అని మనం చెప్పొచ్చు. అక్కడ ఆయన వాడినటువంటి మాటలు కూడా వారు ఏం మాట్లాడుకుంటున్నారో దాని గురించి ఆయన రాశాడు కదా. ఆయన లాభము సంపాదింతుము రండని, ఇంగ్లీష్లో బాగుంటుంది వి విల్ అని ఉంటుంది, గాడ్ విల్ అని ఉండదు, వి విల్ అని ఉంటుంది. సో మనము లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారలారా. సో మీరే ఉన్నారు దీంట్లో, ప్లాన్ అంతట్లో. మీ దేవుడేడి అండ్ మీరు ఎందుకింత బుద్ధిహీనంగా పని చేస్తున్నారు అని ఆయన చెప్తున్నాడు. సో దేవుడిని మన యొక్క పథకాల్లోనికి తీసుకురాకపోతే, మన ప్రణాళికల్లోనికి తీసుకురాకపోతే, మన జీవిత ఆశయాల్లోనికి తీసుకురాకపోతే, మన ఆలోచనల్లోనికి తీసుకురాకపోతే మనం చాలా పెద్ద నేరము, పాపము, ఘోరము చేసిన వారం అవుతాం. తర్వాత చదువుకోండి యెషయా గ్రంథం 32:8. తెలుగులో మరి తర్జుమా ఒక రకంగా ఉంది, కానీ యాక్చువల్ హీబ్రూ ట్రాన్స్లేషన్ని ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్లో మనం ఈ రకంగా చూస్తాం. ద నోబుల్ మ్యాన్ మేక్స్ నోబుల్ ప్లాన్స్. ఘనమైనటువంటి వాడు ఘనమైనటువంటి ప్రణాళికను కలిగి ఉంటాడు. అంటే ఎవడైతే దేవుడి చేత నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడో అలాంటి నీతిమంతుడు దేవుడు మెచ్చేటువంటి నీతి ప్రణాళికలను కలిగి ఉంటాడు. ఇక ఘనహీనుడు అండ్ లోక సంబంధి శరీరానుసారి అండ్ ప్రస్తుతం కోసమే పాకులాడేటువంటి వాడు ఏ రకంగా ప్రణాళికలు వేస్తాడు అన్నది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. లోకాన్ని ప్రేమించేవాడు లోకములోనే తన యొక్క సమస్తాన్ని చూసుకునేటువంటి వాడు లోకము ద్వారానే లాభాన్ని సంపాదించుకుందాం అనుకుంటాడు. దేవుడి కొరకు జీవించేవాడు దేవుని ద్వారా దాన్ని సంపాదించుకుందాం అనుకుంటాడు. యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానము బహుశా ఈ యొక్క యాకోబు తెలుసుకుని ఉండి ఉంటాడు. అందుకనే దాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఈ రకంగా తన కాలపు క్రైస్తవులకు ఆయన వాక్యమును రాశాడు. లూకా సువార్త 12వ అధ్యాయము మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగం అది. లూకా 12వ అధ్యాయము 17 వచనం 16వ వచనం నుండి 21వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. నేను మాత్రం 17-18 చదువుతాను. ఒక ధనికుడు అతనికి విస్తారంగా పండింది అండ్ అప్పుడు ఈ రకంగా అనుకుంటున్నాడు. లూక్ 12:17-18. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని అని అంటున్నాడు. సో ఆయన ప్లాన్ చూడండి. అండ్ ఆ యొక్క పారబుల్లో యేసుప్రభు మాట్లాడినటువంటి ఈ ధనికుడి విషయంలో ఎక్కడ మనకి దేవుడు కనిపించడు, అతని యొక్క విషయాలే కనిపిస్తాయి. ఇలాంటి వారి గురించే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినప్పుడు 3వ అధ్యాయం 19లో అంటాడు, వారు భూసంబంధమైనటువంటి విషయాల మీదే మనస్సునుంచుతారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కరోనా గురించి చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. లోకం చేసేటువంటి కామెంట్ల గురించి కాదు నేను మాట్లాడేది. క్రిస్టియానిటీలో, క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సేవకులు, క్రైస్తవ విశ్వాసులు అండ్ క్రైస్తవ్యముతో రకరకాలుగా సంబంధాలు కలిగినటువంటి వారు చాలా రకాలుగా కరోనా వైరస్ మీద కామెంట్లు చేస్తున్నారు. కొన్ని మాత్రమే వాక్యానికి తగినట్టుగా ఉన్నాయి, ఎక్కువ శాతము మరి వాక్యానికి తగినట్టుగా లేవు. మీకు ఒకవేళ వాక్యము తెలిసి వాక్యము ప్రకారము వివేచించే శక్తి మీకుంటే, అంటే ఇఫ్ యూ హ్యావ్ ద డిజర్న్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్ అండ్ దెన్ యూ క్యాన్ ఫిల్టర్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, ప్రతిదాన్ని వాక్య ప్రకారం మీరు మరి తీసి చూడగలిగితే తప్పకుండా మీకు అర్థమైపోతుంది ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు, ఎవరు తప్పు చెప్తున్నారు అని. సో ఈ రోజున మనం చూసేది ఏంటంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, కానీ మనకు దేవుడు ఇస్తున్న సందేశం ఏంటంటే ఆయన సింపుల్గా చెప్తున్నాడు, మీరు కాలానుగుణమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. ఇశ్రాయేల్లో 12 గోత్రాలు ఉంటే ఒకే ఒక గోత్రానికి మరి యొక్క కాల వివేచన ఉండేది.
మన పరిస్థితిని బట్టే మన ప్రణాళికలు ఉండాలి. సో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు మన ప్రణాళికల్లో కూడా మార్పులు రావాలి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఒక నెల భారతదేశము లాక్డౌన్లో ఉన్న ఇంకా భారతీయ క్రైస్తవుల్లో చాలామందికి వాక్యానుసారమైన ఆలోచన లేకుండా లోకానుసారమైన ఆలోచనే ఉండుట చాలా చాలా దారుణమైనటువంటి విషయం. సో ఇక్కడ ఈ పాయింట్ని మీరు చూశారనుకోండి, వాట్స్ ఇన్ దేర్ మైండ్, వారి మనసులో ఏముంది, వాట్ ఈస్ దేర్ మోటివ్, వారి ఉద్దేశం ఏంటి, అండ్ వాట్ ఈస్ దేర్ లైఫ్స్ మిషన్, వారి జీవితం యొక్క లక్ష్యం ఏంటి అనేది మీరు చూస్తే భూ సంబంధమైనటువంటి అంత చాలా థిక్గా ఉన్నటువంటి మొక్క అన్నమాట. సో దాన్ని ఆమె ఆ పాట్తోనే తీసుకుని వచ్చింది. ఇంట్లో ఒక చోట పెట్టింది. చక్కగా అది తాజాగా కనపడుతోంది, అందమైన రంగుతో కనపడుతోంది, చూస్తూ మురిసిపోయేది. రోజు నీళ్లు పోసుకునేది. ఆ రకంగా 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఆమె ఆ యొక్క మొక్కను దాంట్లో నుండి తీసి పెద్ద పాట్లో పెడదాం అనుకుంది. సో దట్ అది ఇంకా పెరగడానికి, ఆమె యొక్క అంటే గదిలో అందాన్ని తీసుకురావడానికి. కానీ ఎప్పుడైతే ఆమె దాని దగ్గరగా వచ్చి దాన్ని పట్టుకొని తీసే ప్రయత్నం చేసిందో, ఫస్ట్ టైం దాని యొక్క ఫీల్ ఆమెకు కొంత వింతగా అనిపించింది. దాని తర్వాత ఇంకా జాగ్రత్తగా మొత్తం అంతా మొక్కను పట్టుకొని ప్రతి ఆకును తడిమి చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఏంటంటే 2 ఏళ్లుగా ఆమె ఇంట్లో ఆమె ప్రేమతో నీళ్లు పోసి చూసుకుంటూ వచ్చినటువంటి ఆ
సక్యులెంట్ ప్లాంట్ రియల్ ప్లాంట్ కాదు, అదొక ప్లాస్టిక్ ప్లాంట్. దాన్ని ఆమె ఊడబెరికిన తర్వాత కానీ అర్థం కాల. అన్ని యుఎస్ డైలీల్లో ఈ యొక్క వార్తను వారు ప్రచురించారు. తర్వాత యుఎస్ టెలివిజన్లో కూడా వారు దీని గురించి నవ్వుకుంటూ మరీ చెప్పారు. ఒక మనిషి ఒక విషయంలో ఎంతగా లీనమైపోతాడంటే అది నిజమైనదో కాదో కూడా తెలుసుకోలేనటువంటి దారుణ పరిస్థితికి దిగజారుతాడు. సో ఈ రోజున ఈ విషయాన్ని మీరు ఆ రకంగా తీసుకోవచ్చు. నేను దాంతోపాటు ఇంకొక పాఠాన్ని కూడా మీకు చెప్తాను. ఏంటంటే చాలామంది పైకి కనబడినట్లు లోపల ఉండరు. పైకి వారు మరి అందమైన విశ్వాసులుగా, క్రైస్తవులుగా, భక్తిపరులుగా కనపడవచ్చు, కానీ లోపల రియల్ సబ్స్టెన్స్ లేదు. లోపల వారంతా ప్లాస్టిక్, వారు ప్యూర్ క్రిస్టియన్ పర్సనాలిటీని కలిగి లేరు అని మనం తెలుసుకోవచ్చు. సో ఆ కోవకు సంబంధించినటువంటి వారికే యాకోబు భక్తుడు ఈ యొక్క గంభీరమైనటువంటి మాటలను తెలియజేస్తున్నాడు. సో మనం ఒకవేళ ఆ రకంగా ఉంటే మనకు దేవుడు లేడు గనుక నో గ్యారంటీ మనకు బతుకులో ఎప్పుడు ఏమవుతుందో, ఏమైనా కూడా దాంట్లో మనం ఏ రకంగా అవతలికి తేలిపోవాల్సి వస్తుందో అర్థం కాదు. ఇక్కడ యాకోబు ప్లానింగ్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడా? లేదు. వాక్యంలో ఎక్కడ కూడా మనము ప్రణాళిక వేసుకోకూడదని, ప్రణాళిక తప్పని, ఫ్యూచర్ ప్లానింగ్ ఉండకూడదని చెప్పట్లేదు. నిజానికి దేవుడు అనేక రకాలుగా మనకు దాని విషయంలో పాఠాలు నేర్పాడు. ఇప్పుడు అది నా యొక్క మెసేజ్లో మూల విషయం కాదు కనుక దాంట్లోనికి నేను ఎక్కువ వెళ్ళను. 2020లో మరి జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోబోతోంది. ఆల్రెడీ కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే 2020 హ్యాస్ బీన్ ద మోస్ట్ పెయిన్ఫుల్ ఇయర్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. లోకమంతటికి 2020 చాలా బాధను, నొప్పిని కలిగించిన సంవత్సరం. అసలు మనము ఇంకొక నెల తర్వాత బయటపడితే ఈ మొదటి 4 నెలల్ని జనవరి నుండి ఏప్రిల్ వరకు మన 2020 క్యాలెండర్ నుండి ఇరేజ్ చేసేద్దాం. ఆ యొక్క అంటే చెడు జ్ఞాపకాన్ని అసలు మన లైఫ్లో జరగనట్టు తుడిచి పారేద్దామని కూడా కొంతమంది అంటున్నారు. అయ్యే పని కాదు. ఎందుకంటే నీ క్యాలెండర్ మీద నువ్వు దాన్ని గీకేయచ్చు, కానీ అది లైఫ్లో ఒక భాగం అయిపోయింది. దాంట్లో నుండి మనము బయటపడుట అనేది కష్టం. దాంట్లో నుండి బయటికి వస్తున్నాం ఇప్పుడే. సో దేవుడి ప్రజలు ప్లానింగ్ విషయంలో ఏ రకంగా ఉన్నారో తర్వాత మీరు నోట్ చేసుకోండి, రాసుకోండి. చదవడానికి మనకి సమయం లేదు. యోసేపు చాలా శ్రేష్టముగా తన ప్రజలందరి కొరకు, దేశ జనాభా అంతటి కొరకు రాబోయే 7 సంవత్సరాలు కరువు వస్తుంది కనుక సమృద్ధి గల 7 సంవత్సరాల్లో పంటను కూర్చి వాటిని చక్కగా గోదాముల్లో పెట్టించి వారికి పంపిణీ చేశాడు. అది మనకు ఆదికాండం 41:35లో ఆయన ఇచ్చిన ఆలోచన, ఆయన ప్రణాళిక. జెనసిస్ 41:35లో. తర్వాత ఇక మీరు సామెత 6వ అధ్యాయం 6 నుండి 8 వరకు చదివితే దేవుడే స్వయంగా చెప్పాడు. ప్రావర్బ్స్ 6:6-8లో గో టు ది యాంట్ అండ్ లెర్న్ ద లెసన్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి కావాల్సినటువంటి పాఠాన్ని ఆ యొక్క మరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. భవిష్యత్తు కొరకు అవి ఏ రకంగా పథకం వేస్తాయి, ఏ రకంగా పోగు చేస్తాయి, ఏ రకంగా పకడ్బందీగా ఏర్పాటు చేసుకుంటాయి, వాటికి పై అధికారి లేకపోయినా కూడా ఎంత చక్కగా వివేకంతో నడుచుకుంటాయి. చీమల దగ్గర నేర్చుకో అని దేవుడు చెప్పాడు. సో ఈ రకంగా మనం భవిష్యత్తు కొరకు సిద్ధపడినప్పుడు మనము విశ్వాసులం కదా, మనం భక్తులం కదా, మనకు ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటి? వాక్యం మనకేం చెప్తోంది? పైనున్న వాటి మీదే మనస్సు పెట్టమంటోంది. పైనున్న వాటిని గురించే మీరు వెదకాలి అని దేవుడి వాక్యం చెప్తోంది. భూమియు దాని యొక్క ఆశయు గతించిపోతాయి గనుక వీటి కొరకు మనం ప్రాకులాడకూడదు. దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క అధికారం కింద మన జీవన సంబంధమైన ప్రణాళికలు వేసుకోవాలి. వాటిలో ప్రభు వర్ధిల్ల చేస్తే వర్ధిల్లాలి. కానీ మనము ఆయన కొరకు, ఆయన విషయాల కొరకు ప్రాముఖ్యంగా ప్రథమముగా ప్రణాళికను కలిగి ఉండాలి. 116వ కీర్తన 12వ వచనంలో సామ్ 116:12లో ఈ రకంగా రాయబడి ఉంది. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించుదును?
ఈ రోజున మనం చూస్తున్నాం 2 లక్షల మంది కరోనా వ్యాధిన పడి చనిపోయారు. ఇది సరైన లెక్క కాదు అని కూడా ఎక్స్పర్ట్స్ మనకి చెప్తున్నారు. బహుశా 5 లక్షలు చనిపోయారేమో, 20 లక్షలు చనిపోయారేమో మనకు తెలియదు, కానీ చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రేపు నీకు కరోనా వస్తుందో, నాకు కరోనా వస్తుందో, రేపు మనకు ఇది కాకుండా ఇంకో రకంగా ప్రాణం పోతుందో మనకు తెలియనప్పుడు మన ధ్యాస, మన యొక్క ఆలోచన ఏ రకంగా ఉండాలంటే, దేవా నీవు నాకు ఇంత గొప్ప మేలు చేసావు, ఉపకారం చేసావు, నా పాపాన్ని క్షమించావు, నీవు సెలవులో దాన్ని భరించావు, నీ పవిత్ర రక్తాన్ని చిందించావు, నాకు బదులు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు, నాకు నూతన సృష్టిగా అయ్యే భాగ్యాన్ని ఇచ్చావు, సమృద్ధి గల జీవాన్ని ఇచ్చావు, నిత్య జీవాన్ని ఇచ్చావు, నీ రక్తముతో నన్ను కొని నీ సొత్తుగా చేసుకున్నావు, నన్ను నీ శిష్యునిగా, నీ ప్రతినిధి రాలుగా పెట్టావు. సో నేను నీకు నా రుణాన్ని ఏ రకంగా తీర్చుకుంటాను అని చెప్పి దేవుడితో సంబంధం పెట్టుకొని దేవుడిని సంప్రదించి దేవుడి ద్వారా వారి జీవితాల్లో దైవికమైనటువంటి కార్యాలు సాధించుటకు ముందుకెళ్ళాలి. బైబిల్ ఒక మాట చెప్తోంది, మర్చిపోవద్దు, వీఆర్ హెయిర్స్ టుగెదర్ విత్ క్రైస్ట్. మనము క్రీస్తు తోడి వారసులమై ఉన్నాం. క్రీస్తు దేవుడి రాజ్యం కోసం ఏం చేశాడో మీకు తెలుసు. మరి నేను దేవుడి రాజ్యం కోసం ఏం చేస్తున్నాం? దానికోసం మన దగ్గర అసలు ఏదైనా ఒక్క ప్లాన్ అయినా ఉందా? టు ఎక్స్టెండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ టైంలో చాలా అవసరం అండ్ చాలా సులువు కూడా. అలాంటప్పుడు దాని గురించి మనం ఏమైనా ప్లాన్ వేస్తున్నామా, లేకపోతే ఇంకా మన పాపిష్టి పొట్ట కోసము, మన పాపిష్టి మనసు కోసము, మన పాపిష్టి జీవిత ఆలోచనల కోసమే ప్లాన్లు వేసుకుంటున్నామా? 2వ పాయింట్లోనికి వెళ్దాము. లైఫ్స్ డ్యూరేషన్ అంటే జీవితము అల్పకాలముండున్నది అని ఆయన 14వ వచనంలో చెప్పాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. సో వారి యొక్క ప్లాన్స్ ఏ రకంగా ఉండకూడదో చెప్పాడు, అండ్ ఆ రకంగా ఎందుకు ఉండకూడదో దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మన జీవితం ఏంటి? మొమెంటరీ అంటారు కదా, అల్పకాలము, ఇప్పుడు కనబడుతుంది, కాసేపట్లో మాయమైపోతుంది అని యాకోబు భక్తుడు అంటున్నాడు. రేపేమి సంభవించునో మీకు ఏమి తెలుసు? రేపటి దాకా ఎందుకు ఆలోచిస్తున్నారు? వచ్చే సంవత్సరం దాకా ఎందుకు ఆలోచిస్తున్నారు? వాటి గురించి ఎందుకు ఇప్పుడు ఇంత ధీమాతో దర్జాగా ప్లాన్లు వేసుకుంటున్నారు? అసలు నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో మీకు తెలియదు. రేపటి మీద దేవుడు ఒక తెరను వేసి పెట్టాడు, దాని మీద ఒక కర్టన్ని పెట్టాడు. బైబిల్లో ఎక్కడ కూడా రేపటిని గురించి మనము చింతించుట కానీ, ఆలోచించుట కానీ, లేకపోతే ఇంకొకటి చేయుట కానీ వాక్యము మనకు చెప్పదు. నేటి గురించి దేవుడి వాక్యం మాట్లాడుతుంది. అండ్ మన జీవితము అల్పకాలం ఉండేటువంటిది. మనము ఈ తరువాత క్షణంలో ఏం జరుగుతుందో ఎరుగనటువంటి వారము. తరువాతి క్షణము, తరువాతి గడియ, తరువాతి సమయము మన ఆధీనంలో లేనటువంటి నిస్సహాయులమైనటువంటి ప్రజలము. మనం చాలా గొప్ప డిగ్రీలు చదివి ఉండొచ్చు, చాలా పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతూ ఉండొచ్చు, చాలా పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉండొచ్చు, మనకి పెద్ద పెద్ద మంత్రులు తెలిసి ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ప్రతిష్ట ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ నీ లైఫ్ మొమెంటరీ, అల్పకాలం ఉండేటువంటిది. అసలు నీకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా, టెక్నాలజీ ఎంత ఉన్నా కూడా, ఇప్పుడు 5Gలోకి వచ్చాము, 5G కాదు 5 బిలియన్ G వచ్చినా కూడా నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో మనకి ఇంకా తెలియదు. ఎన్నింటినో మనం ఇప్పుడు ట్రేస్ చేస్తున్నాం, కానీ మన నెక్స్ట్ మూమెంట్లో దేవుడు ఏమి అనుమతిస్తాడు, ఏం జరుగుతుంది అన్నది హ్యూమన్ ఇంటలెక్చువల్ కేపబిలిటీ ద్వారా ట్రేస్ చెయ్యలేం. అదే రాస్తాడు మహామేధావి, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను. సామెత 27వ అధ్యాయం 1వ వచనం, ప్రావర్బ్స్ 27:1, రేపటి దినమును గూర్చి అతిశయ పడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. సో రేపటిని గురించి బోస్ట్ అవ్వద్దు. అంటే రేపు ఇది, రేపు అది అని చెప్పి చాలామంది ప్రగల్భాలు పలుకుతుంటారు. ఆ రకంగా మాట్లాడద్దు, ఎందుకంటే ఏ దినమున ఏం జరుగుతుందో అది నీకు తెలియదు. ఇప్పుడు చూడండి, ప్రభుత్వానికి తెలియట్లేదు లాక్డౌన్ ఎత్తేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది, లాక్డౌన్ కొనసాగిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది. జర్మనీలో ఆల్రెడీ మరి ఏంజెలా మెర్కెల్ అనేటువంటి ఛాన్సలర్ లాక్డౌన్ని మెల్లగా తీసివేయడం ప్రారంభించింది. ఆమె దేశానికి ఆమె చేయాల్సినటువంటి చేస్తుంది. కానీ నాకు బాధ కలిగినటువంటి ఒక విషయం ఏంటంటే, రిలీజియస్ గ్యాదరింగ్ని August 31 వరకు ఫర్బిడ్ చేసింది. అంటే 31వ తారీఖు ఆగస్టు వరకు చర్చెస్లో భక్తులు సంఘముగా కూడుకోలేరు. మే, జూన్, జూలై, ఆగస్ట్ 4 నెలలు జర్మనీ అంతా ఇంకా ఆన్లైన్ స్ట్రీమింగ్లోనే
క్రిస్టియన్ సెయింట్లు దేవుణ్ణి ఆరాధించాలి. ఒకవేళ అది మన పరిస్థితి అయితే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. సో ఎవరికి తెలియదు రేపు ఏం జరుగుతుందో, దాన్ని దేవుడు సడన్గా మార్చవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు భవిష్యత్తు మీద పట్టు లేదు, భవిష్యత్తు మన మాట వినదు, అది మన చెప్పు చేతల్లో లేదు. ఒక పురాతనమైనటువంటి స్కాలర్ ఒక వ్యక్తిని అడిగాడంట ఈ రకంగా, మరి రేపు డిన్నర్కి వారు పిలిచారు కదా, మీరు కూడా వస్తున్నారా అని. అప్పుడు ఈ యొక్క మేధావి ఎవరైతే ప్రశ్న అడగబడిందో ఆయన ఈ రకంగా అన్నాడంట, ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ ఎ టుమారో ఫర్ మెనీ ఇయర్స్. అనేక సంవత్సరాలుగా అసలు నేను రేపు అన్నది లేకుండా బ్రతుకుతున్నాను. అంటే అర్థం ఏంటంటే నేను ఎప్పుడు నేడు అన్న ప్రస్తుతంలోనే బ్రతుకుతాను. రేపటి రోజున దేవుడు నన్ను తిరిగి లేపితే, జీవం ఇస్తే దేవుడికి స్తోత్రం, లేకపోతే రేపు అనేది ఎవరికీ లేదు అని ఆయన చెప్తున్నాడు. సో వీరిలో ఏముంది అంటే ప్రిజంప్షన్ అంటారు దీన్ని, ఊహించుకుంటున్నారనమాట. రేపు ఉంటాను, వచ్చే సంవత్సరం ఉంటాను, 30 ఏళ్ళు ఉంటాను, 50 ఏళ్ళు ఉంటాను. కొంతమంది రిటైర్మెంట్ ప్లాన్స్ వేసుకుంటారు, చేసుకోండి, తప్పులేదు. దేవుడు చెప్తే దేవుడి డైరెక్షన్ కింద చేసుకోవడంలో తప్పులేదు. కానీ మీరు అతిశయించి అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది అని విర్రవీగుతూ ఆ ప్లాన్స్ వేసుకొని నేను ఇది చేస్తాను, అది చేస్తానంటే మొత్తం అన్నీ కుదేలైపోతాయి. అదే దేవుడు మనకి ఇక్కడ లూకా సువార్తలో మరొకసారి 12వ అధ్యాయానికి వద్దాం. అక్కడ ఆ విషయాన్ని యేసు ప్రభు చెప్పాడు. లూక్ 12:20 and 21. ఆ ధనికుడు అనేక సంవత్సరాలకు విస్తారంగా నీకుంది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పుకుంటున్నప్పుడు 20వ వచనంలో దేవుడు అంటున్నాడు, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఈ రాత్రే, టునైట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ యువర్ లైఫ్. రేపు కూడా కాదు, ప్రాణం పోయేది ఈరోజే. నువ్వు ఇంకా రేపు కాదు, ఎల్లుండి కాదు, వచ్చే వారం కాదు, వచ్చే నెల కాదు, వచ్చే సంవత్సరం కాదు, అనేక సంవత్సరాల గురించి అతిశయపడుతున్నావు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొను వాడు అలాగుననే ఉండునని యేసు ప్రభు ముగించాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది భయమును కలిగించేటువంటి విషయమే. బట్ అట్ ద సేమ్ టైం ఇది మనల్ని సరిచేసేటువంటి, దిద్దుబాటు చేసేటువంటి విషయం. ఈ టైప్ కరెక్షన్ మనకు లేకపోతే మన కరప్షన్ అనేది పోకుండానే ఉండిపోతుంది. బైబిల్లో 31వ కీర్తన 15లో కీర్తనకారుడు అన్నాడు, నా కాల గతులు నీ యొక్క హస్తగతమై ఉన్నాయి. అంటే మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓ లార్డ్ అని అంటాడు. సో అది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. దేవుడు జీవాధిపతి, దేవుడు విశ్వానికి సృష్టికర్త, దేవుడి యొక్క లోకం ఇది, దేవుడు చేసిన మనుషులం మనం. అండ్ దేవుడికి వేరుగా సపరేట్ ఎంటిటీస్గా మన ఓన్ ప్లాన్ ప్రకారం జీవించడానికి మనకు అవకాశం లేదు. మన జీవితము అల్పకాలం ఉంటున్నది. ఒక పాత ఆంగ్ల గేయంలో మాటలు ఈ రకంగా ఉంటాయి, లైఫ్ అట్ బెస్ట్ ఈజ్ వెరీ బ్రీఫ్, లైక్ ద ఫాలింగ్ ఆఫ్ అ లీఫ్, లైక్ ద బైండింగ్ ఆఫ్ అ షీఫ్. దాన్ని మీరు ఆలోచించండి. ఇక మూడో దాంట్లోనికి మనం వెళ్ళిపోతే అదే 14వ వచనంలో లైఫ్స్ డెఫినేషన్ని కూడా ఇచ్చాడు, జీవితం యొక్క నిర్వచనాన్ని ఇచ్చాడు. లైఫ్స్ డెఫినేషన్ ఏంటా డెఫినేషన్? జీవితాన్ని యాకోబు ఏ రకంగా వర్ణించాడు, ఏ రకంగా వివరించాడు? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే, ఆవిరి వంటి వారు. యు ఆర్ లైక్ అ మిస్ట్, లైక్ అ వేపర్. అది కాసేపు కనపడుతుంది, అపియర్ అవుతుంది, మరలా సడన్గా డిసపియర్ అవుతుంది. సో వాట్ ఈజ్ యువర్ లైఫ్? మీ జీవము ఏ పాటిది? అది సూటి ప్రశ్న అనమాట. వాట్ ఈజ్ యువర్ లైఫ్? మీ జీవం ఏ పాటిది? నీవు ఎవడివైతే, నీవు ఎంతటి వాడవైతే, నీవు ఎంతటి దానవైతే, నీ జీవితం ఏంటి? నీ జీవం ఏ పాటిది? నీవు ఆల్రెడీ ఒక మిస్ట్తో పోల్చబడ్డావు అని యాకోబు భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు. మిస్ట్ అంటే తెలుసు కదా, ఆ యొక్క గాలిలో ఉన్నటువంటి తేమ అనొచ్చు, లేకపోతే ఆవిరి అనొచ్చు, లేకపోతే బయటకు వచ్చేటువంటి పొగ, స్టీమ్ అనొచ్చు. అది ఇంకో రకంగా చెప్పాలంటే స్టఫ్, పఫ్ వితౌట్ స్టఫ్ అనొచ్చు. అంటే అది ఇట్లా కనబడుతుంది కానీ దాంట్లో ఏమి స్టఫ్ ఉండదన్నమాట. అలాంటిది మన జీవితం. స్మోక్ వితౌట్ సబ్స్టెన్స్ అంటారు చూడండి, పొగ, దాంట్లో పదార్థం ఏమీ లేదు, పదార్థం లేని పొగ అనొచ్చు. సో ఇది ఏమి సూచిస్తుంది? మీరు చాలా చాలా బలహీనులు, మీరు చాలా నిస్సహాయులు. మీ జీవము మీ అంతటా మీరు జీవించుటకు సృజించబడిన వారు కారు. మీకు ఆధారము అవసరము, మీకు దేవుడు అవసరము.
అన్నదాన్ని చూపిస్తూ మనల్ని మనకు మరి తగ్గించుకోమని చెప్తున్నాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక వచనం యాకోబు 4:10. అక్కడ ఏమని ఉంటుంది? ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సో నిన్ను నీవు, నన్ను నేను ప్రభు దృష్టికి తగ్గించుకోవాలి. మనము ఆవిరి వంటి వారము. ఓల్డ్ టెస్టమెంట్లో కూడా లైఫ్ యొక్క మరి డెఫినేషన్ని రకరకాలుగా గ్రాఫిక్ పిక్చర్స్లో దేవుడు మనకి చూపించాడు. ఒక చోట దాన్ని గడ్డితో పోల్చాడు, ఒక చోట దాన్ని నీడతో పోల్చాడు, ఒక చోట దాన్ని ఆవిరితో పోల్చాడు, అండ్ ఒక చోట దాన్ని మబ్బుతో పోల్చాడు, ఒక చోట దాన్ని పొగతో పోల్చాడు. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి, ఇవన్నీ కూడా బలహీనమైనవి, ఇవన్నీ కూడా కాసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటివి. ఇవన్నీ కూడా ఒకరోజు అండ్ ఒక సమయంలో ఉండిపోయేవి, నిరంతరము ఉండనటువంటివి. సో యాకోబు యొక్క పాయింట్ ఏంటి? మీరు ఆవిరి వంటి వారు కదా, మీ లైఫ్ స్పాన్ ఎంత? మీరు ఎంతసేపు ఉంటారు? మీరు కాసేపు కనపడి అంతలో మాయమైపోతారు. ఎందుకని రేపటి గురించి, వచ్చే సంవత్సరం గురించి, 10 సంవత్సరాల గురించి, 30 సంవత్సరాల గురించి పథకాలు వేసుకుంటున్నారు? ఈ రోజున నేను చాలా దేశాలకు వెళ్ళొచ్చాను. ఆ దేశాల్లో ఉన్నటువంటి యవనస్తులు, అండ్ ముఖ్యంగా నేను మన క్రైస్తవ యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను. రకరకాలుగా కలలు కన్నారు, రకరకాలుగా ప్లాన్స్ వేసుకున్నారు, రకరకాలుగా కష్టపడి డబ్బును సేవ్ చేసుకున్నారు, రకరకాల పనులు, దాంట్లో కొన్ని తప్పుడు పనులు కూడా చేశారు. ఆ దేశాలకు వెళ్ళారు. ఇప్పుడు ఆ దేశాల్లో వారికి విద్యలో లేక ఉద్యోగంలో లేకపోతే అక్కడ స్థిరపడడానికి వీసా విషయంలో అవకాశాలు లేకపోయేసరికి గిలగిల్లాడిపోతున్నారు, విలవిల్లాడిపోతున్నారు. అండ్ వారిలో ఎంతో మందికి, నాకు ఎంత జుట్టు రాలిపోయిందో అంతకన్నా ఎక్కువ మందికి నేను పదే పదే చెప్పిన మాట ఏంటంటే, దేవుణ్ణి అడిగారా? దేవుడు వెళ్ళమన్నాడా? ఇది దేవుడి చిత్తమా లేక సొంత ప్యాషనా, సొంత ఉద్రేకమా? ఆలోచించండి. అప్పుడు మేమేంటి చెప్పండి? ఆఫ్టర్ ఆల్ సేవకులు అంటే అందరికన్నా కాళ్ళ దగ్గర ఉండేటువంటి వారు. సో మమ్మల్ని లెక్క చేయలేదు. ఈ రోజు నాకు 2 బాధలు ఉన్నాయి. ఒక బాధ ఏంటంటే నా దేవుడిని వారు లెక్క చేయలేదు. రెండవది, ఈ రోజున వారు బాధపడి నాకే ఫోన్ చేసి ప్రార్థన చేయండి అన్న, ఏం చేయాలో అర్థం కాలేదు, ఇటు రాలేము అటు ఉండలేము. సో ఏం చేద్దాము? ఇప్పుడు అక్కడ నుండి, లండన్ నుండి ఇండియాకి వచ్చేసి ఇక్కడ ఉందామంటే రాలేరు, ఆస్ట్రేలియా నుండి వెనక్కి వద్దామంటే రాలేరు, అమెరికా నుండి వెనక్కి వద్దామంటే రాలేరు, కెనడా నుండి వద్దామంటే రాలేరు, ఇంకో చోట నుండి వద్దామంటే రాలేరు, అక్కడ ఉండలేరు, ఇక్కడికి రాలేరు. దేవుడిని అడుగుంటే దేవుడు ఇలాంటి పరిస్థితుల్లోనికి వారిని వెళ్ళనిచ్చేవాడు కాదేమో, దేవుడు ఇక్కడే వారిని చక్కగా దీవించేవాడేమో, ఇంకా చాలా చాలా ఉన్నతమైనటువంటి విషయాలు దేవుడి వారి జీవితాల్లో జరిపించేవాడేమో. కానీ వారు ఆ రకంగా అనుకోలేదు. మేము ఆవిరి వంటి వారము అనుకోలేదు. వారు ఏదేదో అనుకున్నారు, వెళ్ళిపోయారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దేవుడు మానవ జీవితము చాలా సంకుచితమైనది. హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అని చూపిస్తున్నాడు. దాన్ని బట్టి మనము జాగ్రత్త పడాలి అండ్ మన యొక్క విషయంలో దైవ చిత్తానుసారంగానే అడుగులెయ్యాలి. 1 పేతురు 4:3 1 Peter 4:3 ఈ రకంగా ఉంటుంది. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుంజుటకు గతించిన కాలమే చాలును. సో ఒకప్పుడు ప్రభు దగ్గరికి రాకమునుపు మనమంతా పాపమే చేశాం, అన్య జనుల్లాగే ప్రవర్తించాం, లోకంలో ఉన్నటువంటి పాపిష్టి ఆలోచన చొప్పునే మనం నడిచాం. కానీ ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాం కదా, మీరు యేసుని నమ్మారు కదా, పాప క్షమాపణ పొందారు కదా, రక్షించబడ్డారు కదా, దైవ స్వభావంలోనికి పాలిభాగస్తులు అయ్యారు కదా, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కదా, ప్రతినిత్యము దేవుడి వాక్యము పరిశుద్ధపరిచేటువంటి వాక్యముతో పరిశుద్ధపరచబడుతున్నారు కదా. మరి ఇంకా ఎందుకని మీ ఆలోచన మారలేదు? ఎందుకని ఇంకా మీ మనస్తత్వం మారలేదు? ఎందుకని ఇంకా మీ వ్యక్తిత్వంలో ఆ చిల్లులు ఉన్నాయి? ఎందుకని మీరు ఇంకా తప్పటడుగులే వేయడానికి మొగ్గు చూపుతున్నారు? ఎందుకని ఒకప్పటి పాపమునకు చేసిన కాలము చాలు, ఇక దేవుడిచ్చినటువంటి కొత్త అవకాశాన్ని, ఈ 2వ జీవాన్ని దేవుడి కోసం నేను వాడాలి. నేను ఏ పాటి వాడను? నేను ఆవిరి వంటి వాడను, నేను ఆవిరి వంటి దానను. సో నా జీవితం ఎగిరిపోక మునుపు అది దేవుణ్ణి మహిమపరచాలి అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు రాదో నేను చెప్తాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అది రాదు నీకు.
సేవియర్లో కాన్ఫిడెన్స్ ఉంటేనే వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే స్వంతం మీద నమ్మకం, స్వంతం మీద ఆధారపడడం, స్వంతమును బట్టి మరి విర్రవీగడం అనేది ఉన్నప్పుడు అది మనకు దేవుడికి దూరంగానే ఉంచుతుంది, నాశనానికి నడిపిస్తూ ఉంటుంది. సో మనకు హ్యూమన్లో, ఎస్పెషల్లీ క్రిస్టియన్ డిసైపుల్స్లో ఏం బ్రేక్ అవ్వాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దేవుడు బ్రేక్ చేయాలి. ఒక సహోదరి, ఆమె ఒక చరిత్రకారురాలు, హిస్టోరియన్. ఆమె యవన స్త్రీలు అంటే గర్ల్స్, యంగ్ టీనేజ్ గర్ల్స్ యొక్క డైరీలను పరిశీలనగా చూసింది. 150 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యవనురాండ్ర డైరీలను చదివింది, ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ క్రిస్టియన్ గర్ల్స్ డైరీలను చదివింది. 150 ఏళ్ల క్రితం ఉన్నటువంటి అమ్మాయిలు, క్రైస్తవ భక్తురాళ్ళు, వారి జీవితంలో ఏదైనా పెద్ద సమస్య వస్తే, విపత్కర పరిస్థితి వస్తే వారు దేవుడి మీద ఆధారపడేవారు, ప్రార్థన చేసేవారు, బైబిల్ తిప్పి దాంట్లో ఉన్న దైవ జ్ఞానాన్ని తీసుకొని వారి యొక్క పరిస్థితులకు కావలసిన పరిష్కారాలు చూపుకునేవారు. అక్కడ ఈ యొక్క హిస్టోరియన్ ఏమంటుందంటే దే వర్ గాడ్ డిపెండెంట్. కానీ ఇప్పుడున్నటువంటి సో కాల్డ్ ఈ యొక్క మోడర్న్ మరి చర్చ్ గోయింగ్ యంగ్ క్రిస్టియన్ గర్ల్స్ ఎట్లా ఉన్నారంటే వారి డైరీలో ఎక్కడ చూసినా కూడా ఇట్స్ ఆల్ ఫిల్డ్ అప్ విత్ సెల్ఫ్. ఎక్కడ చూసినా కూడా నేను నాకు నా ఇది అది, ఎక్కడ దేవుడు కనిపించాడు. సో వారి స్ట్రగుల్స్లో, వారి టెంప్టేషన్స్లో, వారి ప్రాబ్లమ్స్లో, వారి యొక్క ఆబ్స్టకల్స్లో వారు తలమునకలవుతున్నారు, వారే తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుడిని ఆశ్రయించట్లేదు. రీజన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఈగో, లేకపోతే వాట్ ఎవర్ మీరు అనండి, అదనమాట ఆ పరిస్థితి. సో 150 years బ్యాక్ యంగ్ క్రిస్టియన్ గర్ల్స్ ఎట్లా బతికారు అండ్ ఇప్పుడున్నటువంటి యంగ్ క్రిస్టియన్ గర్ల్స్ ఎట్లా బతుకుతున్నారు. అందుకనే మనం వింటున్నాం చాలా మ్యారేజెస్ ఈ రోజున మరి పెళ్ళిళ్ళు ఆ యొక్క విడాకులకు దారి తీస్తున్నాయి. కారణం ఏంటంటే క్రిస్టియన్ గర్ల్స్ యొక్క, క్రిస్టియన్ విమెన్ యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. నా ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఏమి రాశాడో నేను మీకు వినిపిస్తాను. 2 కొరింథీ 1:9 2 Corinthians chapter 1 verse 9. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. అపోస్తలుడైనటువంటి పౌలు, అతని ద్వారా దేవుడు విశేషమైన మహత్కార్యాలు చేశాడు, అనేక అద్భుతాలు చేశాడు. ఆయన చెమట గుడ్డను తీసుకెళ్లి రోగి మీద పెడితే రోగాలు పోయేవి, దయ్యం పట్టిన వాడి మీద పెడితే దయ్యాలు పోయేవి. కేవలం పౌలు యొక్క హ్యాంకీ, పౌలు యొక్క స్వెట్ క్లాత్ ద్వారా జరిగాయండి. ఇప్పుడున్న చాలామంది అబద్ధ బోధకుల యొక్క కర్చీపుల ద్వారా ఏమి జరగట్లా, మోసపోకండి. సో అంత గొప్ప ధన్యుడు దైవ సేవకుడు ఏమంటున్నాడు, మా మీద మాకు నమ్మకం లేదు. వీ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ us. We have total confidence on him who can raise the dead. మృతులను లేపేటువంటి ఆయన మీదే మాకు పరిపూర్ణ నమ్మకం ఉంది. సో కరోనా కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, వచ్చి నీ ప్రాణాన్ని తీసుకోకుండా నీకు జీవాన్ని ఉంచాలా ఉంచకూడదా అన్నది దేవుడే నిర్ణయిస్తాడు అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నీవు కాలదనుతావు. సో దెర్ ఇస్ నో గ్యారంటీ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా మనకు ఏ రకమైనటువంటి గ్యారంటీ లేదు, హామీ లేదు. ఇక 4వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. లైఫ్స్ డెరివేషన్ అది 15వ వచనంలో రాయబడింది. ఇక ఇక్కడ నుండి చక్కగా మనం చేయాల్సిన దాని గురించి మాట్లాడతాడు. కనుక దేర్ఫోర్, ఆల్రెడీ ఏదైతే మనలో తప్పు ఉందో, ఏదైతే మనము చేయకూడదు చేశామో దాని గురించి హెచ్చరించిన తర్వాత, కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ప్రభు చిత్తమైతే బ్రతికుంటాం, ప్రభు చిత్తమైతే ఇది చేస్తాం, ప్రభు చిత్తమైతే అది చేస్తాం. ప్రభు చిత్తము కాకపోతే బ్రతికి ఉండము, ప్రభు చిత్తము కాకపోతే ఇది చెయ్యము అది చెయ్యము, అసలు ఏమీ లేదు అన్నది ఆయన చూపిస్తున్నాడు. సో ఇది ఒక క్రైస్తవ విశ్వాసికి, ఒక శిష్యునికి, శిష్యురాలికి ఉండాల్సినటువంటి మనస్తత్వం అన్నమాట. మన నోటితో దీన్ని మనం ఒప్పుకోవాలి అండ్ మన మనస్సుతో దీన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఏదో పైన జస్ట్ ఒక మరి ఒప్పుకోలు ప్రార్థనలాగా చేయడానికి కాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువాని చిత్తమైతే, ప్రభువాని చిత్తమైతే, ప్రభువాని చిత్తమైతే, అంతవరకే. దాని తర్వాత చేసేదంతా సొంత చిత్తమే. అలా కాదు, రియల్గా మీ మైండ్లో, మీ మౌత్లో ఇది ఒక ట్రూ కన్ఫెషన్గా, ఒక కన్విక్షన్తో కూడుకున్నటువంటి కన్ఫెషన్గా ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. సో మనము ఇండిపెండెంట్గా బ్రతకడానికి సృష్టించబడలేదు, గాడ్ డిపెండెంట్గా బ్రతకడానికి సృష్టించబడ్డాం. దేవుడి మీద ఆధారపడి బ్రతకడానికి సృష్టించబడ్డాం. తర్వాత చదువుకోండి సామెత 3, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఆయన అధికారానికి నీవు పూర్తిగా లోబడమని దేవుడి వాక్యం చెప్తుంది. సో దాన్ని గాడ్ డిపెండెంట్ లైఫ్ అని అంటారు.
ఆ రకంగా ఉండాలి. కానీ క్రైస్తవులు ఏం చేశారు? తమ జీవితాన్ని, యేసయ్య వారి జీవితాన్ని తన స్వంత రక్తం ఇచ్చి కొన్నాడు, ఆయన చేతుల్లోనికి తీసుకున్నాడు. వారు మొదట నడిచి నాశనానికి పోతుంటే ఆయన వారి లైఫ్ని తన చేతుల్లోనికి తీసుకొని నిత్య జీవానికి, నిండైన జీవితానికి నడిపిద్దాం అనుకుంటున్నప్పుడు వారు మరలా ఆయన చేతుల్లో నుండి వారి జీవితాన్ని వెనక్కి లాగేసుకునేటువంటి ప్రయత్నము అండ్ అలాంటి ఒక ఘోరమైనటువంటి దుష్కార్యమును చేస్తున్నారు. సో ఎంత వస్తే అంత లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కంప్లీట్గా ఆపాదమస్తకం నీకు అంకితం అంటారు, కానీ వీలైనంత వారి చేతుల్లో పెట్టుకోవడానికి, అతి తక్కువ దేవుడి చేతుల్లో వదలడానికి ఈనాటి సో మెనీ క్రిస్టియన్స్ ఉన్నారు అని చెప్పడంలో మరి ఎంతో బాధ. అండ్ మీలో ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి మీలో కూడా అనేకులు అలాంటి వారే. మీ లైఫ్ ఎక్కువ మీ చేతుల్లోనే ఉంది, మీ దేవుడి చేతుల్లో లేదు అని గ్యారంటీగా నేను చెప్పగలను. ఎందుకంటే దేవుడు నాకు చెప్తున్నాడు మీకు చెప్పమని. సో యాకోబు 4:7 ఒక మాట చెప్పాడు. యాకోబే చెప్పాడు, ఏమని చెప్పాడు? దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదురించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. అంటే మీ యొక్క శత్రువు మీకు హానికరమైనది, మీకు నష్టాన్ని కలిగించేది, మీకు నొప్పిని కలిగించేది, మిమ్మల్ని నాశనానికి తీసుకెళ్లేది ఏదైనా కానివ్వండి, అపవాదికి మించింది ఏది లేదు, అపవాదితో సరి సమానమైంది కూడా ప్రపంచంలో ఏది లేదు, రాదు. అపవాది కిందే అన్నీ ఉన్నాయి. సో అపవాదే మీ దగ్గర నుండి పారిపోతాడు దేవుడికి మీరు లోబడినప్పుడు అన్నప్పుడు ఇక మీకు ఏ పీడ గురించిన బాధ, ఏ పీడ గురించినటువంటి ఈ యొక్క చింత అవసరం లేదు. చేయాల్సింది ఒకటే, దేవుడికి లోబడి ఉండి ఆయన దగ్గరికి మీరు వస్తే ఆయన మీ దగ్గరికి వస్తాడు. సో దేవుడికి లోబడి ఉంట గురించి ఆయన ఏం చెప్తున్నాడు? సబ్మిట్ టు గాడ్స్ విల్, దేవుడి చిత్తానికి లోబడండి. సబ్మిట్ టు గాడ్స్ వే, దేవుని మార్గానికి లోబడండి. సబ్మిట్ టు గాడ్స్ వర్క్ ఇన్ యువర్ లైఫ్, అండ్ దేవుడు మీ జీవితంలో చేసే తన కార్యానికి మీరు లోబడండి. దేవుడి చిత్తాన్ని ఆయన చేస్తున్నప్పుడు మనము నామోషిగా ఫీల్ అవ్వకూడదు, లేకపోతే మనము ఈ యొక్క ఫిర్యాదులు, సనుగులు, గొనుగులు ఇవన్నీ చేయకూడదు. మనము దేవుడి చిత్తానికి బేషరతుగా లోబడాలి, ఆయన మార్గంలోనికి బేషరతుగా రావాలి, ఆయన మనలో చేస్తున్న కార్యానికి బేషరతుగా మనల్ని మనం అప్పగించుకోవాలి. అలా అప్పగించుకున్నప్పుడే మనల్ని ఫలింపజేస్తాడు, మనకు అత్యధిక విజయం ఉండేటట్టు చేస్తాడు. సో దేవుడు మన యొక్క టాప్ ప్రయారిటీ అనేది మనం గుర్తుపెట్టుకుందాం. ఆయనే మన అథారిటీ అనేది గుర్తుపెట్టుకుందాం. గాడ్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడే ప్రతిదాన్ని గవర్న్ చేసేటువంటి వ్యక్తి. ఆయన యొక్క పర్మిషన్ లేకుండా నా తల నుండి ఒక్క వెంట్రుక రాలదు. ఆయన పర్మిషన్ లేకుండా ఆ చెట్టు మీద నుండి ఒక్క పక్షి నేల కూలదు. కనుక అంతగా శ్రద్ధ వహిస్తున్నటువంటి దేవుడిని మన దేవుడిగా కలిగి ఉండటం ఎంత మంచిది. సో యాకోబు అంటున్నాడు, దురాశ పరుల్లాగా, లోకానికి స్నేహితుల్లాగా లోకము చెప్పినట్టు నడవకండి. లోకం ఏం చెప్తుంది? ఇక్కడే మీరు శాశ్వత కాలం బతుకుతారని చెప్తుంది. లోకం ఏమంటుంది? మీ యొక్క జీవితాన్ని మీరే నడిపించుకోవాలి, మీ ప్లాన్ మీరే చేసుకోవాలి, మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి, ఎవరిని నమ్మొద్దు, అండ్ మీకు కావాల్సినట్టు మీరు బతకొచ్చు అని లోకం బాగా పురమాయిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, లోకముతో స్నేహము, దేవునితో వైరం అని మీరు ఎరుగరా. కనుక దేవుడికి లోబడితే లోకానికి వీపు చూపాల్సి వస్తుంది. అండ్ ఈ రోజున చాలామంది అది చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక భక్తుడు ఈ రకంగా చెప్పాడు, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ యువర్ సెల్ఫ్ అట్ ద సేమ్ టైం. ఒకే సమయంలో దేవుడిని అండ్ నిన్ను నీవు మహిమపరచుట చాలా కష్టం. దేవుణ్ణి మహిమపరిస్తే నిన్ను మహిమపరచుకోలేవు, నిన్ను మహిమపరచుకుంటే దేవుణ్ణి మహిమపరచవు. సో మనమున్నది ఆయన మహిమ కొరకు, సృజించబడింది ఆయన మహిమ కొరకు అనేది మర్చిపోవద్దు. సో కావున ప్రభు చిత్తమైతే ఇది అది చేద్దాము. సో ఏం చేయాలి బ్రదర్? ప్రభు చిత్తమును తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని మాటలు నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఒకటి, ప్రార్థన ద్వారా అండ్ వాక్య పఠన ద్వారా ప్రతినిత్యము దేవుణ్ణి సంప్రదించండి. కన్సల్ట్ గాడ్ త్రూ ప్రేయర్ అండ్ త్రూ ప్రాపర్ స్టడీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. దేవుణ్ణి సంప్రదించండి. రెండవది, దేవుణ్ణి ఆత్మ నడిపింపును బట్టి, మంచి భక్తులైన సేవకుల యొక్క సలహాలను బట్టి దేవుణ్ణి సంప్రదించండి. వెన్ యూ కన్సల్ట్ గాడ్, He will give you the leading of His Spirit and He will also give you the counsel from His servants. తన యొక్క సేవకుల ద్వారా ఇస్తాడు. మూడవది ఏంటి? మీరు ఇతర పరిశుద్ధ భక్తులు, నేను ఈ యొక్క క్రైస్ట్ కనెక్ట్లో ఒక భక్తుని పుస్తకాన్ని ప్రజెంట్ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను చదువుకోవడానికి. ఎందుకని అనుకుంటున్నారు? వారికి దేవుడు నేర్పినవి మీకు కూడా దేవుడు నేర్పడానికి అవకాశాన్ని కలిగించడానికి. సో సైన్స్ ఆఫ్ ద టైమ్స్, మన చుట్టూ ఉన్నటువంటి కాల సూచికలు అండ్ పరిస్థితుల ద్వారా
అండ్ ఈ భక్తుల రాతల ద్వారా దేవుడు మనకు తెలియచేయాల్సిన చిత్తాన్ని తెలియచేస్తాడు. సో ఈ రకంగా మనం వేయాల్సిన అడుగులు, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు, మన భవిష్యత్ కార్యాచరణను దేవుడు చూపినప్పుడు ఆయన కిందుండి మనం ఇది చెయ్యాలి. ఒకవేళ దీన్ని మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, నిర్లక్ష్యం చేసామనుకోండి, దీన్ని తిరస్కరించామనుకోండి, మనము డిజొబీడియంట్ అండ్ డిజాస్ట్రస్ పీపుల్గా మిగిలిపోతాం. అంటే అవిధేయత చూపుతున్నాం, అంతేకాదు మనము అడుగంటిపోయేటువంటి అవమానానికి అప్పగించబడేటువంటి వారముగా ఉండిపోతాం. నా పౌలు గురించే కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. న్యూ టెస్టిమెంట్ మీరు చదువుకోండి. ప్రభు చిత్తం గురించి చాలా వచనాలు దేవుడు మన కొరకు రాయించాడు. కానీ పౌలు ఏ రకంగా బ్రతికాడు, ఒక 4 వచనాలు మీకు చూపించనివ్వండి. 1 కొరింథీ 4వ అధ్యాయంలో మొదట మనము 19వ వచనాన్ని చూద్దాం. 1 Corinthians 4:19. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి అని ఆయన అంటున్నాడు. చర్చ్ దగ్గరికి, అంటే కొరింథు సంఘానికి వెళ్ళడానికి కూడా పౌలు భక్తుడు తన ఇష్టానుసారంగా అడుగులేయట్లేదు. ప్రభువు చిత్తమైతే, ఆయన నాకు ద్వారం తెరిచినప్పుడు, ఆయన నాకు అవకాశం ఇచ్చినప్పుడు, ఆయన టైంలో నేను మీ దగ్గరికి వస్తాను, ప్రభు చిత్తమైతే అని అంటాడు. తర్వాత మీరు అదే 1 కొరింథీ 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూశారనుకోండి. 1 Corinthians 16:7 చూస్తే అక్కడ మరలా అంటాడు, ప్రభు సెలవైతే మీ వద్ద కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను, కనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనసు లేదు. ప్రభు సెలవిస్తే నేను మీ దగ్గరకు వచ్చి కొంతకాలం ఉంటాను. అది ఎంతకాలం మనకు తెలియదు, ఉంటాను. సో ఒక సేవకుడు ఎట్లా ఉంటాడు, ఒక సంఘ కాపరి ఎట్లా ఉంటాడు, ఒక సంఘస్థుడు ఎట్లా ఉంటాడు, ఒక శిష్యుడు ఎట్లా ఉంటాడు అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రయాణం చేయాలంటే ప్రభు సెలవు ఉండాలి, ఒక పని చేయాలంటే ప్రభు చిత్తం అవ్వాలి, ఒకరితో మనము కొంత సమయం గడపాలంటే ప్రభు చిత్తం అయి ఉండాలి. సో ఈ రకంగా క్రిస్టియానిటీని జీవిస్తే చాలా మంది వారిని అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే మరి ప్రభు సెలవు లేకుండా వీరు ఏమీ చేయరు. నాకు మొన్న ఒక పేద పాస్టర్ ఫోన్ చేసి, అన్న మీరు అందరికీ హెల్ప్ చేస్తారు, నాకు హెల్ప్ చేయట్లేదు అన్నప్పుడు నేను అన్నాను, అందరికీ చేయమన్నాడు, నీకు చేయొద్దు అన్నాడు అనేసి. ఆయన చెప్తే కదా నేను చేసేది, ఆయన కదా మేనేజర్, నేనంటే ఆయన యొక్క సర్వెంట్ని, ప్యూన్ని. ఆయన ఈ డబ్బు తీసుకుపోయి వీడికి ఇవ్వు, ఈ డబ్బు తీసుకుపోయి వాడికి ఇవ్వమంటే ఇస్తాను, ఆయన లిస్టులో నీ పేరు లేదు, నన్ను ఎందుకు అంటున్నావు అని నేను అన్నాను. సో ఇలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఏం అర్థం కాదు, ఆ సేవకుడు ప్రభు సెలవైతేనే చేస్తాడు, లేకపోతే చెయ్యడు అని. సో ఈ పాటికి మీలో కూడా చాలామంది నన్ను అపార్థం చేసుకున్నారు, ఇది అది అనేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు చిత్తమైతే, ప్రభు సెలవైతేనే నేను చేస్తాను, లేకపోతే నేను చెయ్యను. మీకు అందరికీ తెలుసు, యేసు తర్వాత పౌలే నాకు నడిపించే ఎగ్జాంపుల్ అని. ఇంకో 2 విషయాలు కూడా నేను మీకు చూపిస్తాను. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో అపోస్తలైనటువంటి పౌలు మరలా ఈ రకంగా చెప్తాడు. 19వ వచనం, అంటే Philippians 2:19. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షణ ఉంచుచున్నాను. అంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిజ్ అప్రూవల్. ఇఫ్ జీసస్ అలవ్స్ మీ, ఇఫ్ జీసస్ అప్రూవ్స్ దిస్ ప్లాన్, దెన్ ఐ కెన్ సెండ్ తిమోతి టు యూ అని ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ఆ తర్వాత అక్కడే 24వ వచనాన్ని కూడా మీరు చూస్తే, నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. సో ప్రభు కూడా నన్ను అనుమతించి మీ దగ్గరికి పంపుతాడని నమ్ముచున్నాను. ఇక్కడ ఇంకా చాలా చూపించవచ్చు, కానీ టైం లేదు. ఇదేంటి అంటే, దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ అండ్ దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ అ ట్రూ సెయింట్ ఆఫ్ గాడ్. ఒక నిజమైనటువంటి పరిశుద్ధుడు, దేవుడి బిడ్డ ఈ రకంగా మాట్లాడతాడు, ఈ రకంగా బ్రతుకుతాడు. సో గుర్తుపెట్టుకోండి, ప్రభు చిత్తమైతే, ప్రభు సెలవైతే, ప్రభు అనుమతిస్తేనే మన జీవితంలో మనము ఇది అది చేస్తాం. అసలు ఆయన అనుమతి ఉంటేనే మనం జీవంతో బ్రతికి ఉంటాం. ఆ తర్వాత ఇదైనా చేస్తాం, లేకపోతే అదైనా చేస్తాం. ఎన్నో అనుకోవచ్చు, ఎన్నో ప్లాన్స్ గీయొచ్చు, కానీ దేవుడు ఒక్కొక్క దాన్ని అనుమతించి 4 అనుమతించకపోతే వాటిని తీసి పారవేయాలి. ఇతరులు ఏమనుకుంటారు, ఏమైనా అనుకుంటారు, ఏమైనా అనుకోనివ్వండి, మనకేంటి చెప్పండి. మనకు కావాల్సింది ప్రభు ఏమనుకుంటాడు, ఏమంటాడు, అది తప్ప మనకి ఇంకొక దాంతో సంబంధమే లేదు. సో ఈ రోజు నుండి అయినా గుర్తుపెట్టుకోండి, ప్రభు చిత్తమైతే, ప్రభు సెలవైతే అన్నది మీ లాంగ్వేజ్ అండ్ మీ లైఫ్గా ఉండాలి. అప్పుడు మీరు సేఫ్గా ఉంటారు. అరబ్బులకు ఒక అలవాటు ఉంది, ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ముస్లింల నోట పదే పదే వినబడేటువంటి అదే మాట ఏంటంటే, ఇన్షా అల్లా. ఇన్షా అల్లా అంటే గాడ్ విల్లింగ్, దేవుడి చిత్తమైతే. భోజనానికి రండి బ్రదర్, దేవుడి చిత్తమైతే వస్తాం. నమాజ్కి వస్తున్నారా బ్రదర్, దేవుడి చిత్తమైతే వస్తాం. దుకాణం తీస్తున్నారా బ్రదర్, దేవుడి చిత్తమైతే తీస్తాం. పెళ్ళికి పోతున్నారా బ్రదర్, దేవుడి చిత్తమైతే పోతాం. ఇంకొకటి చెప్పండి, దేవుడి చిత్తమైతే. ప్రతిదానికి ఇన్షా అల్లా అంటారు.
ఒకప్పుడు మెథడిస్టులు కూడా ప్రతిదానికి డియోవలెంట్ అనేవారు, అంటే గాడ్ విల్లింగ్ అని లాటిన్ భాషలో అనేవారు. ఈ రోజున అది అలవాటు పోయింది అండ్ ఆచరణలో కూడా కనపడకుండా పోయింది. 139వ కీర్తనలో ఒక చక్కని ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. దాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. 16వ వచనం, Psalm 139 and 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. సో కీర్తనకారుడు ఏమంటున్నాడు, దేవా నేను ఇంకా బయటికి రాకముందే, తల్లి గర్భము నుండి నా దినాలు ప్రారంభము భూమి మీద కాకముందే నా దినాలన్నీ కూడా నీవు నా లైఫ్ డైరీలో రాసేసావు. ఎప్పుడైనా మీరు నా ప్రియ సహోదరుడా ఈ వాక్యాన్ని బట్టి ఈ రకంగా ఆలోచించారా? దేవుడు 2020లో నీ యొక్క లైఫ్ని 365 డేస్, January 1st 2020 నుండి 31st December 2020 వరకు ఆల్రెడీ నీ లైఫ్లో ఏ రోజు ఏం కావాలో ఏం జరగాలో రాసి పెట్టాడు. దాన్ని నేను తెరిచి చూసుకోవాలి, తెలుసుకోవాలి, ఆ ప్రకారం నా జీవితాన్ని ఈ 2020లో జీవించాలని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నాకు తెలుసు 99% ఆఫ్ ద పీపుల్ ఆలోచించలేదు అని. కానీ బైబిల్ చెప్తోంది. అందుకే నేను అంటాను, బైబిల్ని చదవండి, దేవుడి మాటను తెలుసుకోండి, దేవుడి మనస్సు అర్థమవుతుంది, అప్పుడు మీ మార్గము సుగమం అవుతుంది. సో నేను ఏది చేయాలి ఏది చేయకూడదు ఆల్రెడీ నా డైరీలో రాశాడు, నాకు తెలుపుతాడు, నాకు చూపుతాడు. దాని ప్రకారం నా లైఫ్ని నడిపించుకుంటే నాకు ఇబ్బందులు ఉండవు. కానీ చాలాసార్లు దాని ప్రకారం నేను ఉండకపోతే చాలా పెద్ద సమస్యల్లో పడిపోవాల్సి వస్తుంది. అందుకనే సమయము మంచిది కాదు, దినములు చెడ్డవి కనుక మీరు ఏ రకంగా బ్రతకాలని బైబిల్ హెచ్చరిస్తోంది. ఇందు నిమిత్తమే మీరు అవివేకులుగా ఉండకుండానట్లు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోమని కూడా దేవుడి వాక్యము చెప్తోంది. ఒక మాట దేవుడి చిత్తం గురించి చెప్తాను. బైబిల్ మీరు చదివితే దేవుడి చిత్తమును చేయటం ద్వారా కలిగే లాభాలు అన్నీ కాదు, చాలా. దేవుడి చిత్తమును చేసి నష్టపోయిన వాడు, సిగ్గుపరచబడిన వాడు ఒక్కడంటే ఒక్కడు లేడు. దేవుని చిత్తమును చేయక నష్టపోయిన వాడు, సిగ్గుపరచబడిన వారు ఎంతమంది ఉన్నారో అంతమంది, 100కి 100 ఆ రకంగా ఉన్నారు అని చెప్పచ్చు. సో దేవుడి చిత్తం చేస్తే ఏం జరుగుతుంది? 1 యోహాను 2:17, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు మాత్రమే నిరంతరమును నిలుచును. కరోనా కాలంలో నిలుస్తాడు, కరోనా కాలం పోయిన తర్వాత కూడా నిలుస్తాడు. ఒక దేశంలో మరి ఫ్రైబర్గ్ క్యాథీడ్రల్లో ఒక ముసలాయన ఆర్గనిస్ట్ ఉండేవాడు. అక్కడ ఒక ఫేమస్ ఆర్గన్ ఉండేది. అక్కడికి ఒక యవనస్తుడు సందర్శకుడు వచ్చాడు. సో లోపలికి వచ్చినప్పుడు, ఒక్కసారి మీ ఆర్గన్ని వాయించవచ్చా అంటే ఆ ముసలాయన అన్నాడు, ఇంతవరకు దీన్ని ఇద్దరే వాయించారు, మొదట నేను వాయించాను, నేను రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం ఉన్న చర్చ్ ఆర్గనిస్ట్ వాయిస్తున్నాడు, వేరే వాడికి దీంట్లో ఏ రకంగా కూడా అనుమతి లేదు అన్నాడు. కానీ ఆ యవనస్తుడు మరీ బతిమలాడుకున్నాడు. చాలా అమాయకంగా దీనంగా బతిమలాడేసరికి పెద్ద ఆయనకి ఎందుకో సర్లే ఒక్కసారి అనేసి మూత తీశాడు. జస్ట్ ఒక్కసారి ప్లే చేసి లేచిపో అని చెప్పాడు. సో ఆయన కూర్చొని ఒక్కసారి అట్లా స్టార్టింగే అట్లా వాయించేసరికి ముసలోడు వెనక్కి పోయి నిలబడ్డాడు. అద్భుతంగా 5 నిమిషాలు ఆ యవనస్తుడు ఆ కథీడ్రల్ అంతా కూడా మాగే పరలోక సంబంధమైనటువంటి సంగీతాన్ని వినిపించి మూత మూసి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నప్పుడు ఈ ముసలాయన ఆయన అడిగాడు, మీ పేరేంటి అని. అప్పుడు ఆ యవనస్తుడు పేరు చెప్పాడు, నా పేరు ఫెలిక్స్ మెండల్సన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంగీత విద్వాంసుడు. ఒకవేళ ఆ ముసలి వ్యక్తి అతనికి తన యొక్క ఆర్గన్ని తాకే అవకాశం ఇవ్వకపోతే ఆ పర సంబంధమైనటువంటి మ్యూజిక్ని అతడు వినకుండానే చనిపోయేవాడు. చాలామంది దేవుడు వారి యొక్క హృదయాలను అండ్ వారి యొక్క జీవితాలను మీటి వారి జీవిత సాక్ష్యాల ద్వారా ప్రపంచానికి అద్భుతమైన సంగీతాన్ని వినిపించాలనుకున్నప్పుడు వారు వారి ఆలోచనకు, వారి చిత్తానికి లోబడి దేవుడి చిత్తానికి అవకాశం ఇవ్వక దాన్ని వారు వినరు, ఇతరులు వినకుండా అడ్డుకుంటారు. అలా మీలో ఏ ఒక్కరు ఉండకూడదన్నది ఆయన ఉద్దేశం. సో నో గ్యారంటీ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా అసలు మనకు గ్యారంటీ లేదు. ఇక 5-6 విషయాలు ముగింపులో జస్ట్ బ్రీఫ్గా నేను చెప్పి ముగించేస్తాను. 5వది ఏంటి? లైఫ్స్ డెవస్టేషన్ అంటే జీవితంలో కలిగే నాశనం. 16వ వచనాన్ని చూడండి. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. మీరు తప్పుగా ప్లాన్ వేశారు, మీరు దేవుడి చిత్తాన్ని తెలుసుకోలేదు, మీరు దారి తప్పిపోయారు, మీ జీవం ఏ పాటిది మీకు అవగాహనలో లేదు, అయినా కూడా మీరు ఇంకా విర్రవీగుతున్నారు, అతిశయిస్తున్నారు అని ఆయన అంటున్నాడు. సో రేపటి యాక్టివిటీ గురించి, లేకపోతే భవిష్యత్తులో జరగబోయేటువంటి అకాంప్లిష్మెంట్ గురించి, అచీవ్మెంట్ గురించి మనుషులు ప్రస్తుతము విర్రవీగుట, అతిశయించుట అంతా కూడా
చెడని, పాపమని, సర్వశక్తిమంతుడగు దేవుని ఎదుట ఎగిరిపడుట అని దేవుని వాక్యం మనకి చెప్తోంది. అండ్ ఈ కాలపు క్రిస్టియానిటీలో పరిస్థితి సేవకుడిగా నాకే బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలపు క్రిస్టియానిటీలో ఇక ఈ లైన్లు 2-3 నేను తెలంగాణ భాషలోనే చెప్తాను. ఎందుకంటే మనందరం ప్రస్తుతం తెలంగాణలో ఉన్నప్పుడు అలా చెప్పడం బాగుంటుంది. ఈ కాలపు క్రిస్టియానిటీలో చాలా విర్రవీగుడు, చాలా తలదిరుగుడు, చాలా గాలికెగురుడు, చాలా మదమెక్కి కదము తొక్కుడు కనబడుతుంది. సో దేవుడు ఏం చేయాలా? మానవుని అతిశయాన్ని అణుచుడు చెయ్యాల. కనుక ఇప్పుడు అణుస్తున్నాడు అని అనుకుందాం. ఏదో రకంగా దేవుడు అణుస్తాడు. అతిశయం మంచిది కాదు, అహము మంచిది కాదు. సో దేవుడు అనచాలి. అండ్ ఈరోజు చాలామంది అనచబడుతున్నారు. ప్లాన్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి. ఫ్యూచర్ మనకి ఇప్పుడు తెలియదు. అండ్ మన చేతుల్లో దేవుడు ఏమి నియమించాడో అది తప్ప ఇక మనకు ఒక దిక్కు లేదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ చెడు అన్నది ఏంటంటే యూజ్లెస్ ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అని అర్థం అనమాట. ఈ యొక్క వెయిన్ బోస్టింగ్, ఎంప్టీ బోస్టింగ్, దానివల్ల ఏ ప్రయోజనం కలగదు, దానివల్ల నష్టం కలుగుతుంది. ఈ ప్రజలు ఎందుకని అతిశయిస్తున్నారు, ఎందుకని ఆ పాపంలో పడ్డారు? 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ వారిలో ఈ యొక్క యాకోబు 4వ పత్రికనే చూస్తే వరల్డ్లీనెస్ ఉంది, లోకతత్వం ఉంది, లోకాన్ని ప్రేమించేవారు. రెండవది వికెడ్నెస్ ఉంది, దేవుని పోలికలో దేవుని స్వరూపమందు చేయబడిన సహోదరుల మీద నిందలు మోపుతున్నారు, దూషణలు చేస్తున్నారు. ఇది రెండవది వికెడ్నెస్. మూడవది ఏంటి? వేవర్డ్నెస్ అంటాను. వేవర్డ్నెస్ అంటే వారికి తోచిన దారిలో, వారికి తోచిన ప్లాన్ ప్రకారం, వారికి ఇష్టం వచ్చిన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. మాకు మేమే అధికారులము, మాకు మేమే మహారాజులము, వీఆర్ ద కెప్టెన్ ఆఫ్ అవర్ సోల్స్ అని అనుకుంటున్నారు. సో ఈ వరల్డ్లీనెస్, వికెడ్నెస్, వేవర్డ్నెస్ వారిని దేవుడి యొక్క దృష్టిలో పాపులుగా నిలబెట్టేసింది. భక్తుడు ఈ రకంగా రాశాడు, ఫాలన్ మ్యాన్ ఈజ్ ఇన్వర్టెడ్ మ్యాన్. అంటే పడిన మనిషి, పతనమైన మనిషి, తలకిందులైనటువంటి మనిషి, వాడు ఇన్వర్టెడ్ మ్యాన్ అంటే ఉల్టాగా బతికేటువంటి వాడు. వాడి యొక్క ప్రేమ ఉండాల్సిన చోట ద్వేషం ఉంది, వాడి ద్వేషం ఉండాల్సిన చోట ప్రేమ ఉంది, వాడి అవమానం ఉండాల్సిన చోట మహిమ ఉంది, అండ్ వాడి మహిమ ఉండాల్సిన చోట అవమానం ఉంది. అండ్ వాడు దేవుడి వాక్యంలో వచ్చే హెచ్చరికలను తిరస్కరిస్తాడు, అండ్ వాడు పాపమును, పాప సంబంధమైన విషయములను హత్తుకుంటాడు. సో వీడు ఇన్వర్టెడ్ మ్యాన్. అందుకనే ఇలాంటి ఇన్వర్టెడ్ పీపుల్ని దేవుడు కన్వర్టెడ్ పీపుల్గా మార్చడానికే యేసు ప్రభు ద్వారా లోకంలో మనకు ఈ గొప్ప సహాయాన్ని పెట్టాడు. సో వీరు ఏ రకంగా ఉంటారంటే, మొదట వారు పాపాన్ని అభ్యసిస్తారు, తర్వాత పాపాన్ని సమర్థిస్తారు, తర్వాత పాపమునందు అతిశయిస్తారు. మొదట వారికి పాపం భారంగా ఉంటుంది, తర్వాత పాపం వారి యొక్క సాంప్రదాయం అవుతుంది, ఆ తర్వాత పాపం వారికి ఆనందముగా ఉంటుంది, అండ్ ఆ పాపమునందు వారు అతిశయిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎప్పుడు కూడా దేవుడి యొక్క చిత్తాలలో, ఆయన ఉద్దేశాల్లో మేలు పొందేటువంటి వారిగా ఉండరు. సామెత 15:21 అంటే ప్రావర్బ్స్ 15:21లో వాక్యము అలాంటి వారిని మనకు తెలియచేస్తుంది. వారు ఎలాంటి వారో మనకు చూపిస్తోంది. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. అంటే బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. ఒక ఫూల్కి పాపమే సంతోషాన్ని ఇస్తుంది, ఒక మూర్ఖుడికి అతిశయము, అతిక్రమము ఆనందాన్ని కలుగజేస్తోంది. అలెగ్జాండర్ వైట్ అనేటువంటి ఒక వరల్డ్ రినౌండ్ బైబిల్ స్కాలర్, థియోలోజియన్, ఆయన మరి స్కాటిష్ ప్రీచర్గా ఉన్నప్పుడు స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బరా అనే పట్టణంలో ఒక పెద్ద చర్చికి పాస్టర్గా ఉన్నప్పుడు ఆ రోజు ఆదివారం పుల్పిట్లో నిలబడ్డాడు. అండ్ తన యొక్క కాంగ్రిగేషన్ అంతా కూడా నిండుగా ఉన్నప్పుడు కిక్కురమనే శబ్దం లేనప్పుడు ఈ మాట చెప్పాడు, స్కాట్లాండ్ అంతట్లో అతి పెద్ద దుష్టుణ్ణి నేను కనుగొన్నాను. ఐ హ్యావ్ ఫౌండ్ అవుట్ ద మోస్ట్ వికెడ్ మ్యాన్ ఇన్ ఎంటైర్ స్కాట్లాండ్ అనగానే వారందరికీ చెవులు నిక్కబొడుచుకొని వింటున్నారు, ఎవరో ఆ పేరు అని. కాసేపు ఆయన ఒక నిమిషం పాజ్ ఇచ్చిన తను చెప్పాడు, అలెగ్జాండర్ వైట్ అని. అలెగ్జాండర్ వైట్ స్కాట్లాండ్ దేశం అంతట్లో అందరికన్నా పెద్ద దుష్టుడు అని తనను తాను వారికి చెప్పాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుడు ఎవరో అండ్ దేవుని వాక్యంలో ఆయన ఎవరో. సో నో గ్యారంటీ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా గ్యారంటీ అనేది మనకు లేదు అనేది మనం గుర్తుపెట్టుకుందాం. దేవుడు ఉంటే మనం ఉన్నాం, దేవుడు మన లైఫ్లో లేకపోతే మనం లేం. ఇక ఫైనల్ పాయింట్ ఏంటి? లైఫ్స్ డెమాన్స్ట్రేషన్, జీవితం యొక్క ప్రదర్శన. మన జీవితంలో మనం ఏమి చేయాలని దేవుడు పిలిచాడు. 17వ వచనం, కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. ఏదైతే మంచి అని నీవు తెలుసుకుని ఉంటావో దాన్ని చేయకపోతే అది నీకు పాపం అవుతుంది.
చాలామంది అనుకున్నారు ఈ వచనం ఇక్కడ మరి కుదురుబాటుగా లేదు, అంటే ఫిట్ అవ్వట్లేదు, ఇది ఇక్కడ ఉండకూడదేమో అని. కానీ కాబట్టి అన్నాడు, దేర్ ఫోర్ అన్నాడు, అంటే పైన చెప్పిన దానికి దీనికి ఆయన లింక్ పెట్టేశాడు. ఇక ముగింపులో 2 మాటలు. ఒకటేంటంటే దేవుడు సిన్ ఆఫ్ కమిషన్ని, సిన్ ఆఫ్ ఒమిషన్ని చెప్పాడు. అంటే చెయ్యకూడదు అన్న పాపముల విషయంలో హెచ్చరిక, చెయ్యాలి అన్న మంచి విషయంలో హెచ్చరిక. మనం ఏం చేస్తాము, చేయకూడదు అన్న పాపాలని చేయకుండా ఉండేందుకు కొన్నిసార్లు జాగ్రత్త పడవచ్చు, కానీ చెయ్యమన్న మంచిని చేయకుండా మనం ఉన్నప్పుడు కూడా మనం పాపం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు పత్రికే మీరు చదివారనుకోండి, ఆయన ఏమని చెప్పాడు, లోకమునకు స్నేహితుడిగా నీవుంటే దేవునికి శత్రువు అవుతావు. సో లోకముతో స్నేహము చేయవద్దు అన్నాడు. బట్ అట్ ద సేమ్ టైం 2వ అధ్యాయంలో ఏం చెప్తాడు, అబ్రహాము దేవునికి స్నేహితుడై ఉన్నాడు అంటున్నాడు. సో మనం చేయకూడదేంటి, లోకంతో స్నేహం చేయకూడదు. మనం చేయాల్సిందేంటి, దేవుడితో స్నేహం చేయాలి. కొంతమంది క్రిస్టియన్స్ ఎట్లా ఉంటారు, లోకంతో స్నేహం వద్దన్నాడు కనుక ముట్టొద్దు, రుచి చూడొద్దు, కనొద్దు, అది చేయొద్దు అని చెప్పి దానికి దూరంగా ఉంటారు, కానీ దేవుడికి స్నేహితులుగా మారరు. సో ఇది మానినప్పుడు ఇది మొదలవ్వాలి. ఆ 2 మీ జీవితంలో మీరు తగు జాగ్రత్తలతో చేయాలని చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో పేదవాడు మీరు సంఘముగా కూడుకున్నప్పుడు వస్తే, ఒక ధనికుడు వస్తే ధనికుడికేమో మంచి సీట్ ఇస్తారు, పేదవాడినేమో మీ కాళ్ళ దగ్గర కూర్చోమంటారు. ఆ పక్షపాతం ఎందుకు అన్నాడు. అండ్ ఇక్కడ 2వ అధ్యాయంలోనే ఇంకొక మాట కూడా చెప్తాడు, ఒక పేద సహోదరి లేక పేద సహోదరుడు ఆనాటికి భోజనం లేక, వస్త్రం లేక, చలి కాచుకోవడానికి ఇబ్బంది పడుతూ వస్తే వారికి మీరేమీ ఇవ్వకుండా జస్ట్ మాటలతో వారిని పంపిస్తే ఏం లాభం, మీ విశ్వాసం మృతం అంటాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రకంగా మీరు తీసుకుంటే చెయ్యకూడనివి చేయకూడదు, చేయాల్సినవి తప్పక చెయ్యాలి. కానీ ఆ రకంగా మనము చేస్తున్నామా? అండ్ ఇక్కడ దేవుడు ఏమి చేయమని చెప్తున్నాడు, ప్రభు చిత్తమైతే మేము బ్రతికి ఉండి ఇది అది చేస్తాం అన్నది మీ జీవితమై ఉండాలి. దట్ షుడ్ బి ద లాంగ్వేజ్ అండ్ ద లైఫ్ ఆఫ్ అ ట్రూ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1744లో కింగ్ లూయి ద 15th ఆయన ఫ్రాన్స్లో ఒక అరుదైనటువంటి జబ్బుకు గురై మంచాన పడ్డాడు, యవనస్తుడు. సో ఫ్రాన్స్ దేశం అంతా కూడా తల్లడిల్లిపోయింది. థామస్ కార్లిల్ అనేటువంటి ఒక హిస్టోరియన్ ఆ సమయంలో జరిగిన పరిస్థితి గురించి రాస్తాడు. ఫ్రాన్స్ అంతా కూడా భయకంపితమైపోయింది. ప్యారిస్కి అయితే తుఫాన్ వచ్చినట్టు అనిపించింది. సంఘాలన్నింటిలో మనుషులు మోకాళ్ళ మీద పడి మూలుగులతో దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు. యాజకులు ఎక్కువసేపు తమ రాజు అయినటువంటి లూయి ద 15th కొరకు ప్రార్థనలు సమర్పించారు. సో ఎక్కడ చూసినా కూడా రాజుగారు బాగుపడాలనే కోరిక, రాజుగారి యొక్క క్షేమం గురించి ఆసక్తి. ఆ టైంలో లూయి ఫ్రాన్స్ అంతటికి వెల్ బిలవ్డ్ అయిపోయాడు, అంటే అతి ప్రియుడైపోయాడు. ఇది 1744లో. కానీ 1774లో 30 ఏళ్ల తర్వాత లూయికి మరలా రోగం వచ్చింది. అండ్ రోగం వచ్చినప్పుడు పరిస్థితి ఏంటో ఆయన చెప్తాడు. కాకపోతే వీరు లూయి కొరకు ఎందుకింత ప్రార్థన చేశారు అన్నది మనం ఆలోచిస్తే, అంతకు మునుపు 30 ఏళ్ళు ఒక నిరంకుశవేత్త ఫ్రాన్స్ని పాలించి ప్రజల నడ్డి విరిచి వారిని చాలా బాధల పాలు చేసి పోయాడు. ఈ లూయి ద 15th వారికి గొప్ప ఆదరణ, ఓదార్పు, సహాయము, అభివృద్ధి, ఆశీర్వాదాన్ని కలిగిస్తారని వారు మొరపెట్టారు. అయిపోయింది, ఆయన బాగుపడ్డాడు, 30 ఏళ్ళు అయిపోయాయి. మరలా రోగగ్రస్తుడై మంచాన పడితే ఫ్రాన్స్లో అసలు ఎవ్వరికి ఏ తేడా పడలేదు. ప్యారిస్ దాని గురించి పట్టించుకోలేదు. ఒక్క చర్చిలో కూడా లూయి ద 15th గురించి ఒక్క సేవకుడు కానీ ఒక్క సంఘస్థుడు కానీ పల్లెత్తు మాట ప్రార్థన చేయలేదు. ఎవ్వరు కూడా లూయిని పట్టించుకోలేదు. ఎందుకింత మార్పు వచ్చింది 30 ఏళ్లలో? లూయి ఏం చేశాడు? 30 ఏళ్ల క్రితం అతి ప్రియుడు, 30 ఏళ్ల తర్వాత అస్సలు పట్టనటువంటి వ్యక్తిగా ఎందుకు మారిపోయాడు? ఎందుకంటే 30 ఏళ్ల కాలంలో వాడికి బ్రతుకును దేవుడు ఇచ్చినప్పుడు ఫ్రాన్స్ ప్రజలు వాడి దగ్గర ఆశించిన ఒక్క మంచి వాడు చేయలేదు. వాడు అసలు ఫ్రాన్స్ కోసం ఏమీ చేయలేదు. కనుక వాడిని ఫ్రాన్స్ వదిలేసింది. మరి నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు నీవు నేను మనము అల్పకాలం ఉండే ఆవిరి వంటి వారం అని ఎరిగి దేవుడి కోసం ఏమీ చేయకుండా మన కోసం ఏమేమో చేసుకుని ఏదేదో రకంగా మన జీవితాల్లో సంతోషపడి బాగా తిని తాగి తందనలాడి ఒక రోజున బకెట్ తన్నేద్దాం అనుకుంటే నీవు రేపు పరలోకానికి వస్తావా? వచ్చినా అక్కడ ఎవరైనా నిన్ను బట్టి సంతోషిస్తారా? ఎవరైనా నిన్ను పలకరిస్తారా? ఎవరైనా నిన్ను హత్తుకుంటారా? ఆలోచించు. అండ్ తల వంచు, కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దెర్ ఈస్ నో గ్యారంటీ వితౌట్ గాడ్. దేవుడు మన జీవితాల్లో లేకుండా మన జీవితానికి గ్యారంటీ లేదు.
దేవుడు లేకుండా లోకంలో మనకు జీవితమే లేదు అన్నది దేవుని యొక్క వాక్యము. సో ఏ పరిస్థితిలోనైనా గుర్తుపెట్టుకుందాం, ప్రభు చిత్తమైతే బ్రతుకుంటాం, ప్రభు చిత్తమైతే ఇది చేస్తాం, ప్రభు చిత్తమైతే అది చేస్తాం. ప్రభు ఏది చేయమంటే అదే చేస్తాం. ఎవరు ఏది చేయమన్నా, ఎవరు ఏది చేయొద్దన్నా వారి మాట మేము వినం. ప్రభు చెప్పిందే చేస్తాం. ప్రభు కొరకే జీవిస్తాం, ప్రభు కొరకే మరణిస్తాం. ఆ రకంగా నీవు నీ జీవితాన్ని ఎంతవరకు నీ చిత్తానుసారంగా నీవే ప్రభు అని, నీకు నీవే ప్రభు అని, రాజు అని బతికి ఉంటే ఇప్పుడైనా అతిశయం వదులు, అహంకారం వదులు. ఆయన పాదాలు పట్టుకో, పాప క్షమాపణ పొందు, యేసు రక్తంలో కడుగుబడు, శుద్ధి చేయబడు, రక్షణ పొంది ఆయనను గనపరచునట్లు జీవించు. మేలైన దానిని ఎరిగి ఉండి ఆ ప్రకారము చెయ్యని వానికి అది పాపమగును అని బైబిల్ చెప్తోంది. సో మనకి ఏది మేలని దేవుడు చెప్పాడో దాన్ని చేద్దాం. దాని ద్వారా దేవుడిని మహింపరుద్దాం, మనుషులకు మేలును చేసి మిగిలిపోదాం. అండ్ రక్షించబడి విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, ఈ రకంగా జీవించని ప్రతి ఒక్కరూ తమ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని విరుచుకొని తమ సేవియర్ మీదే కాన్ఫిడెన్స్ని కలిగి ఆయన కొరకు జీవించాల్సిందిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రకంగానే మేము మీరు ఆ రకంగా జీవించుదుము కాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మరొకసారి మీరు మా దేవుడని, మీరు మా ప్రభు అని, మీరు మా అధిపతి అని, మీరు మాకు సమస్తాన్ని అనుగ్రహించువారని, మీ ఆలోచన చొప్పున మీ యొక్క చిత్తం మేరకే మేము మా జీవితాలు జీవించాలని, మేము కేవలం నిమిత్త మాత్రులమని, మా జీవము ఆవిరి వంటిదని, అల్పకాలం ఉండునదని, ఇప్పుడు కనబడి అంతలో మాయమైపోవారమని గ్రహించి ఆ ప్రకారము వివేకముతో జీవించుటకు నిరంతరము నిలుచున్నట్లు నీ చిత్తమునే చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నా పాపాన్ని క్షమించండి, మా పాపాన్ని క్షమించండి. ఎవరైతే రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో వారిని రక్షించండి. ఎవరైతే వారి యొక్క జీవితంలో మార్పు కొరకు ప్రార్థిస్తున్నారో వారిని మార్చండి. ఎవరైతే రూపాంతరం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని రూపాంతరపరచండి. అండ్ మా ప్రతిదినము, ప్రతి గడియ ప్రభు చిత్తమైతే బ్రతుకుంటాం, ఇది అది చేస్తాం అన్నట్లు జీవించట కృప చూపించమని యేసు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.